హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డి. సో మనం ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే నెట్వర్క్ లేయర్లో నెట్వర్క్ లేయర్ అనేది లాజికల్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుందని మనకు తెలుసు. సో కంప్లీట్గా మనం యూనిట్ 3లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటి గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో అందులో పార్ట్లో ఫస్ట్ మ్యాక్సిమం టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే IPv4 డేటాగ్రామ్ కానీ ఎక్స్ప్లెయిన్ ది IPv4 హెడర్ ఫార్మెట్ అని ఎగ్జామ్లో అడుగుతాడండి. సో IPv4 అంటే వర్షన్ 4. సో హెడర్లో ఏమేమి ఉంటాయి దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నామండి. మొత్తం ఫీల్డ్స్ ఎన్ని ఉంటాయి, ప్రతి ఫీల్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ ఫంక్షనాలిటీ ఏందనేది ఇక్కడ మనం తెలుసుకుంటామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు డేటా ఫీల్డ్ ఉంది, ఇంకొకటి హెడర్ ఉంది. మనం ఈ హెడర్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. ఏదైతే మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్లో డేటా అనేది మన నెట్వర్క్ లేయర్కి వచ్చినప్పుడు అక్కడ ఏముంటుందంటే మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉండే డేటా, దానికి మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఏమంటారంటే హెడర్ పార్ట్ ఆఫ్ ది లాజికల్ అడ్రసింగ్ ఆర్ నెట్వర్క్ లేయర్ అని అంటామండి. ఎందుకు ఇది యాడ్ చేయాలంటే ప్యాకెట్ అనేది ఫంక్షనింగ్ ప్రాపర్గా వెళ్ళి వన్ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి షార్టెస్ట్ పాత్లో ట్రావెల్ చేయడానికి హెడర్ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఇక్కడ ద లెంత్ ఆఫ్ ది హెడర్ సైజ్ వచ్చి మినిమం ఎంత ఉండాలంటే 20 bytes అనేది మ్యాండేటరీ అండి. 20 bytes కంటే తక్కువ ఉంటే అది అనేది డిస్కార్డ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ మ్యాక్సిమం అప్ టు ఎప్పటి వరకు ఉండొచ్చు అంటే 60 bytes వరకు వేరీ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ మనకి ఇక్కడ ఆప్షన్ ఫీల్డ్ అనేది ఉంటుంది. మినిమం హెడర్ సైజ్ హెడర్ లెంత్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది 20 ఉండాలండి, రైట్. ఇది 20 ఉన్న తర్వాత ఆప్షనల్ కావాలంటే మీరు 40 more bytes అనేది యాడ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. మనం మేజర్గా దేని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నామంటే ఈ 20 bytes ఏమేమి ఫీల్డ్ ఉంటాయి దాని గురించి మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 20 bytesని ఇలా మనం డయాగ్రామ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. 5 rows కానీ 5 columns ఉన్నాయి అలా అనుకోండి. ఇప్పుడు మీకు 5 rows ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ప్రతిదీ మనకు 20 అంటే ఇది 4 byte ఇన్ఫర్మేషన్ అండి, బిట్స్ కాదు బైట్స్ అండి. ఇది 4 byte, ఇది 4 byte, 4 byte, 4 byte. మొత్తం 5 into 4 ఏమైందండి 20 bytes ఇన్ఫర్మేషన్. ఇవి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని ఫీల్డ్స్ రావాలి, 5 fields రావాలి. ఎక్స్ట్రా ఫీల్డ్ అనేది ఆప్షనల్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోండి. ఒక బైట్ ఈక్వల్ టు 8 bits కదండి. 8 bits అంటే మనకు 4 into 8 4 bytes ఉంటాయి కదా ఇక్కడ ప్రతి దాంట్లో. 4 into 8 ఈక్వల్ టు 32 bit. 32 bit లెంత్ ఫీల్డ్ అనేది ప్రతిదీ ఉంటుంది. ఇది ఒక పాయింట్, సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది హాఫ్ ఉంది కదా, ఇది 16 bit వాల్యూ. 16 bit వాల్యూ ఏముంది, 8 + 4 + 4 16, ఇంకొక 16 32. ప్రతిదీ మనకి ఏముంటుందంటే 32 bit రిప్రజెంటేషన్ ఆర్ 4 byte వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 16 + 13 + 3 32, అలాగే 8 + 8 + 16 32. ఐపీ అడ్రస్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు 32 bit లెంత్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది 32 bit లెంత్. ఇలా మీరు డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి సెకండ్ పాయింట్లో. థర్డ్ పాయింట్లో ఒక్కొక్క ఫీల్డ్ గురించి గుర్తుపెట్టుకొని ఆ ఫీల్డ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సిందైతే ఉంటుందండి. ఫస్ట్ మనం వర్షన్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేసుకుందామండి. దీని లెంత్ ఎంతండి, 4 bit రిప్రజెంటేషన్. బైనరీ నెంబర్ ఇది 4 bit రిప్రజెంటేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెర్షన్ ఫీల్డ్ అనేది ఎందుకు ఉండాలంటే మీరు అబ్జర్వ్ చేసిన దానికే మనకు 2 types ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఒకటి IPv4, ఒకటి IPv6. IPv4 ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఉంటుంది. IPv6లో హెడరు అవన్నీ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఉంటుంది. మనము ఒకసారి IPv4 యూజ్ చేయొచ్చు, IPv6 యూజ్ చేయొచ్చు. రిసీవర్ పర్టికులర్ IPv4 కానీ IPv6 కానీ రిసీవర్ చేసుకున్న తర్వాత పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పంపించే డేటా అనేది IPv4 IPv6 రిలేటెడ్ చూసుకోవాలి. దానికోసం ఒక స్పెషల్ ఫీల్డ్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మనం వర్షన్ ఫీల్డ్ అంటాం. ఈ వర్షన్ ఫీల్డ్ యూజ్ ఏంటంటే అది IPv4 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, IPv6 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 bit ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను కదా, ఈ వర్షన్ ఫీల్డ్ 4 bit ఇన్ఫర్మేషన్ కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 0100 ఉందనుకోండి, హెడర్ ఫీల్డ్లో బైనరీ ఇన్ఫర్మేషన్ 0010 ఇది 1 to 4 కదా, బైనరీ నెంబర్ ఏమొస్తుంది, దీనికి డెసిమల్ నెంబర్ 4. ఇది IPv4 వర్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 0110 మీనింగ్ ఏంటండి, దీనికి ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ ఏంది 6 కదా. ఒకవేళ హెడర్ ఫీల్డ్లో వర్షన్ ఫీల్డ్లో
0110 అంటే దీన్ని ఏమంటారంటే IPv6 ఇన్ఫర్మేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు స్టిల్ డౌట్ ఉంది అని అనుకుంటే ఇప్పుడు నేను రియల్ టైం మీకు ప్రాక్టికల్ చూపిస్తా. సో ఇది నా వైర్ షాక్. మనం ఇది దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం? IP కదా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ కదా. సో ఇప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ 0110 ఉంది. అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం? IPv6 ప్యాకెట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫీల్డ్ మనం హెడర్ లెంత్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే హెడర్ లెంత్కి ఎన్ని బిట్స్ ఉన్నాయండి? 4 బిట్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది, సంథింగ్ సేమ్. సో 4 బిట్ ఇప్పుడు హెడర్ లెంత్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే IPv4 హెడర్ లెంత్ అనేది కాన్స్టెంట్ కాదండి. ఇది 20 బైట్స్ నుంచి 60 బైట్ మధ్యలో ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఇది 20 బైట్స్ అయితే మనకు ప్రాబ్లం లేదు, హెడర్ లెంత్ అనే ఫీల్డ్ అవసరం లేదండి. ఇన్ కేస్ 20 to 60 బైట్ మధ్యలో ఉన్నప్పుడు మనకి హెడర్ లెంత్ ఫీల్డ్ అనేది మెన్షన్ చేయాలి. అంటే హెడర్ ఎంత ఉంది అనేది మనం మెన్షన్ చేయాలి. ఎందుకు మెన్షన్ చేయాలంటే ఇది డేటా ఎక్కడి నుంచి రిసీవ్ అయింది? ట్రాన్స్పోర్ట్ లేయర్లోనో లేదంటే డౌన్ లేయర్ నుంచి మన నెట్వర్క్ లేయర్కి రిసీవ్ అయింది అనుకుందాం. సో నీకు ఇక్కడ హెడర్ లెంత్ అనేది తెలియకపోతే ఇప్పుడు ఈ డేటా ఎంత ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి వచ్చిన డేటా ఎంత ఉందంటే మనం చెప్పలేం. ఎందుకంటే హెడర్ లెంత్ అనేది 20 to 60 బైట్ ఏదన్నా ఉండొచ్చు కాబట్టి. సో దానికోసం వాడు ఏం చేసిందంటే హెడర్ లెంత్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందనేది తెలుసుకునే దానికోసం ఒక హెడర్ లెంత్ ఫీల్డ్ అని ఉంటుంది. అది 4 బిట్ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసినంటే మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ హెడర్ లెంత్ వాల్యూ ఏముందండి? 0101. సో 010 అంటే 4 బిట్ వాల్యూ కదా, 5 ఉంది. అంటే ఇది 5 అయినప్పుడు దీన్ని ఎలా ఇది 20 బైట్స్ అని మనం అంటున్నామంటే సో ఇక్కడ చూడండి 0101 కదా. సో 0101 మీనింగ్ అంటే ఇక్కడ స్కేలింగ్ ఫ్యాక్టర్ అని ఉంటుందండి. సో ప్రతిదాన్ని మనం 4తో మల్టిప్లై చేస్తే మనం హెడర్ లెంత్ అనేది ఎంతో తెలుసుకోవచ్చండి. సో 0101 అంటే 5 కదా. సో 5 into 4 ఏమవుతుంది? 20 ఇన్ఫర్మేషన్, 20 బైట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అక్కడ హెడర్ లెంత్ ఫీల్డ్లో ఉంది, ఈ వాల్యూ ఉందనుకుందాం, అంటే 4 ones ఉందనుకో. 4 ones అంటే ఏంటండి? 15. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏంది? 4తో మల్టిప్లై చేయాలి. ఎంత? 60 బైట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను 0100 ఉంది అంటే వాల్యూ ఏందండి? 4 ఉంది కదా. 4ని 4తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 16 బైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే IPv4 డేటాగ్రామ్లో మినిమం హెడర్ సైజ్ వచ్చి 20 ఉండాలి, మ్యాక్సిమం బిట్ కెన్ బి వేరీ టు 60 అని చెప్తున్నా. అంటే లెస్ దెన్ 20 ఉన్నప్పుడు ఇది డిస్కార్డ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్టింగ్ వాల్యూ ఏముంటుంది అంటే హెడరు 5 into 4, 6 into 4 అలా 15 into 4 60 బైట్, అంటే 20 బైట్స్ నుంచి 60 బైట్స్ ఉంటుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే ఫీల్డ్ ఏంటంటే హెడర్ లెంత్ ఫీల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రం IPv4 హెడర్ లెంత్ అవసరం లేదు, డిఫరెంట్ కాబట్టి మనకు హెడర్ లెంత్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం. సో సర్వీస్ ఫీల్డ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. సో టోటల్ లెంత్ ఫీల్డ్ అనేది ఉంది. సో దీనికి ఎన్ని బిట్స్ ఉన్నాయండి? 16 బిట్స్ అనేటివి ఉన్నాయి. సో టోటల్ లెంత్ ఫీల్డ్ అనేది మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే తెలుస్తుందండి. సో ఇట్ ఇండికేట్స్ ది టోటల్ లెంత్ ఆఫ్ ది IPv4 ప్యాకెట్. అంటే ఈ ఏమేం కాంబినేషన్ ఉంటుందంటే హెడర్ ప్లస్ పేలోడ్. సో హెడర్ ప్లస్ పేలోడ్ అంటే మీనింగ్ ఏంటంటే సో పేలోడ్నే మనం సింపుల్ మీనింగ్ ఏమని పిలవచ్చు అంటే డేటా అని పిలవచ్చు. ఈ డేటా మనకి ఎక్కడ వచ్చింది? ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లేయర్ నుంచి నెట్వర్క్ లేయర్కి వచ్చింది అనుకో. దీన్ని డేటా ప్లస్ మనం ఏదైతే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నామో హెడరు, ఆ టోటల్ ఇన్ఫర్మేషన్నే మనం ఏమంటారంటే టోటల్ లెంత్ అంటాం. ఈ బిట్ వాల్యూ ఏంటంటే 16 బిట్ వాల్యూ. అంటే మ్యాక్సిమం హెడర్ లెంత్ మ్యాక్సిమం టోటల్ లెంత్ ఆఫ్ ఒక ప్యాకెట్ ఎంత ఉండాలంటే 16 బిట్ అన్నావు కాబట్టి 2^16 అంటే 65,535, అంటే 0 to 65,535 వరకు ఉండొచ్చు. 2^16 అంటే అది పాసిబిలిటీ కదా. అంటే ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఎక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి నెట్వర్క్ లేయర్కి, ఒకవేళ ఈ ప్యాకెట్ సైజ్ అనేది గ్రేటర్ దెన్ 65,535 ఉందంటే 65,535 ఉందంటే మనం నెట్వర్క్ లేయర్లో ఫార్వర్డ్ చేయడానికి ఉండదు. సో దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? సబ్ డివైడ్ చేయాలి. ఆ సబ్ డివిజన్నే మనం నెట్వర్క్ లేయర్స్లో ఏమంటామంటే గుర్తుపెట్టుకోండి ప్యాకెట్ అని అంటాం. సో ప్యాకెట్ సైజ్ మ్యాక్సిమం ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ ది 65,535 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ 65,535 కంటే తక్కువ ఉండొచ్చు, కానీ 20 కంటే ఎక్కువ ఉండాలి, 20 కంటే ఎక్కువ ఉండి 65,535 కంటే తక్కువ ఉండొచ్చు. ఒకవేళ 65,535 కంటే ఎక్కువ ఉంటే మనకు రిసీవ్ అయిన డేటా ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి మళ్ళీ మనం సబ్ పీసెస్గా డివైడ్ చేయాలి. ఈచ్ పీస్ షుడ్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ది మోర్ దెన్ 65,535 బైట్స్ ఇంక్లూడింగ్ వాట్? ఇంక్లూడింగ్ హెడర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అలా చేస్తే మాత్రమే మనం ప్యాకెట్ అనేది ఫార్వర్డ్ చేయడానికి ఉంటుందని. సో టోటల్ లెంత్ ఫీల్డ్ ఏమి ఇండికేట్ చేస్తుందండి?
IPv4 హెడర్ లెంత్ మనం ఏదైతే డేటా రిసీవ్ చేసుకున్నామో అది టోటల్ ఎంత ఉండాలంటే 65,535 కంటే ఎక్కువ ఉండకూడదు ఈచ్ ప్యాకెట్లో. ఇది మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ది ఇది మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ది నెట్వర్క్ లేయర్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నెట్వర్క్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్కి వెళ్ళింది అనుకో, సో అక్కడ ప్యాకెట్స్ అనం మనం ఏమంటారంటే ఫ్రేమ్స్ అంటాం. అక్కడ పోతే ప్రతి ఒక్క ఫ్రేమ్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే లెస్ దెన్ 1500 మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ యూనిట్ ఉంటుంది. అంటే 1500 బైట్స్ కంటే ఎక్కువ పంపించలేం. అంటే మళ్ళీ దీన్ని 65,535ని మనం 1500తో డివైడెడ్ బై చేస్తే మనకు మల్టిపుల్ పీసెస్ వస్తాయి. వాటిని మనం ఏమంటారంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ అంటాం. సో ఇప్పుడు మనం ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ ఈ 16 బిట్ లెంత్ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అనేది ఎందుకు అవసరమో నేర్చుకుంటున్నామండి. ఇక్కడ చూడండి అప్లికేషన్ డేటా ఎంత ఉంది, 1 lakh బైట్ ఉంది. సో అది ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం, 20 బైట్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసినాం ట్రాన్స్పోర్ట్ లేయర్లో. అది కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇది 1 lakh బైట్ ఉంది, కానీ నెట్వర్క్ లేయర్ కెపాసిటీ ఏమని చెప్పుకున్నామండి 65,535 అని చెప్పుకున్నాం కదా. అంటే దీన్ని డివైడెడ్ బై 65,535 చేసినప్పుడు మనకు 2 ప్యాకెట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే IPv4 డేటాగ్రామ్ అనేది కనెక్షన్ లెస్ సర్వీస్ అండి. కనెక్షన్ లెస్ అంటే మనం ఒక ప్యాకెట్ ఇక్కడ 2 ప్యాకెట్స్ వచ్చినాయి కదా, ప్యాకెట్ నెంబర్ 1 ప్యాకెట్ నెంబర్ 2 వచ్చింది కదా. అంటే ప్యాకెట్ నెంబర్ 1 అనేది ఈ పాత్రలో వెళ్ళి రిసీవ్ అవ్వచ్చు, లేదంటే ఈ పాత్రలో వెళ్ళి రిసీవ్ అవ్వచ్చు. అంటే ఏదైతే పర్టికులర్ టైంలో ఫ్రీ పాత్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ప్యాకెట్ అనేది ట్రావెల్ అవుతుందండి. సో అన్ని ప్యాకెట్స్ అనేది ఒకే డైరెక్షన్లో ఫ్లో అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఇది కనెక్షన్ లెస్ మెకానిజం అనేది IPv4 అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు మల్టిపుల్ ప్యాకెట్స్ మల్టిపుల్ వేస్లో వెళ్ళి రిసీవర్ సైడ్ డెస్టినేషన్లో రీచ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ 2 ప్యాకెట్స్ అనేది ఏంది, ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ రిలేటెడే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్యాకెట్ కూడా ఈ సోర్స్ నుంచి ఈ డెస్టినేషన్కి ఇంకొక ప్యాకెట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మిషన్ ఉందనుకుందాం, ఈ మిషన్ నుంచి ఈడికి ఇంకొక ప్యాకెట్ వస్తుంది అనుకుందాం. అంటే ఈ సోర్స్ నుంచి మనకి ఎన్ని ప్యాకెట్స్ వస్తున్నాయి, 2 ప్యాకెట్స్ వస్తున్నాయి. ఏవి ప్యాకెట్ 1 ప్యాకెట్ 2 అనేవి వస్తున్నాయి. అలాగే ఈ మిషన్ నుంచి మనకి ఇంకొక ప్యాకెట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 సపరేట్ ఇన్ఫర్మేషన్, ఈ ఒక ప్యాకెట్ అనేది సపరేట్ ఇన్ఫర్మేషన్. ఇది ఎలా మనం గుర్తుపెట్టుకుంటాం, ఎలా అవి సపరేటు, ఈ 2 ప్యాకెట్లు అనేది ఒకదానికి సంబంధించింది, ఇది ఇంకొక దానికి సంబంధించిందంటే అప్పుడు మనకు వచ్చే ఫీల్డ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అనేది. సో ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే సో ప్రతి ప్యాకెట్ అనేది ఏ కంప్లీట్ ఇన్ఫర్మేషన్కి రిలేటెడో చెప్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ఈ 2^16లో ఏ నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమి ఇచ్చిన 80 అని ఇచ్చిన, దేనికి ఈ ప్యాకెట్కి. ఈ ప్యాకెట్ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడే కదా, సో దీనికి 80 అని ఇచ్చిన. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్యాకెట్స్ అనేవి రిసీవర్లో రిసీవ్ అవుతాయో ఏదైతే ఈ నెంబర్ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అనేది సేమ్ ఉందో అది అప్పుడు ఏం అర్థం చేసుకుంటుందంటే ఓహో 80తో అంటే నేను రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే డేటాకి సంబంధించిందని క్లబ్ చేసుకుంటుంది. సో దానికోసం కనుక కావాల్సిన ఫీల్డే ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముందానికి మనకు ఫ్లాగ్ బిట్స్ ఉన్నాయి. ఇవి 3 బిట్ రిప్రజెంటేషన్ ఉంది. ఆ 3 బిట్ ఏందనేది మనం ఇప్పుడు నేర్చుకుందామండి. సో ఫస్ట్ బిట్ వచ్చి నాట్ యూజ్డ్ అంటే ఇది రిజర్వ్డ్ పర్పస్ కోసం అనేది మనం యూజ్ చేస్తామండి. సో రిమైనింగ్ 2 ఉంటాయి. ఒక దాన్ని ఏమంటామంటే డు నాట్ ఫ్రాగ్మెంట్ అంటాం, ఇంకొక దాన్ని ఏమంటారంటే మోర్ ఫ్రాగ్మెంట్ అంటాం. అంటే ఫస్ట్ బిట్ వాల్యూ రిజర్వ్డ్ బిట్, ఇది ఆల్వేస్ 0 ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ బిట్ వచ్చి డు నాట్ ఫార్గెట్ అంటాం, డు నాట్ ఫ్రాగ్మెంట్ అంటాం. నెక్స్ట్ ఇంకొక బిట్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మోర్ ఫ్రాగ్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు దీని గురించి తెలుసుకుందామండి. సో ఫ్రాగ్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, డు నాట్ ఫ్రాగ్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందామండి. సపోజ్ నేనేం చెప్పినా అండి మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ప్యాకెట్ ఎంత ఉండాలి, 65,535 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ ఉంటుంది కదా డేటా లింక్ లేయర్లో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది ప్యాకెట్ దేనికంటే ఎక్కువ ఉండకూడదు, ఫ్రేమ్ అనేది 15,000 బైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఒక డేటా వస్తుందో ఆ డేటాని మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ పీసెస్గా బ్రేక్ చేస్తాం. అంటే డివైడ్ లార్జ్ ప్యాకెట్ ఇంటూ ది స్మాలర్ వన్ కాల్డ్ యాజ్ ది ఫ్రాగ్మెంటేషన్. ఎందుకు నువ్వు ఫ్రాగ్మెంటేషన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లేయర్ మనకి ఏముంటుంది, ప్రాసెస్ అనేది డేటా లింక్ లేయర్. సో డేటా లింక్ లేయర్లో మ్యాక్సిమం ఎంత ఉంటుంది, ఒక ఫ్రేము 1500 బైట్స్ కంటే ఎక్కువ ఉండేకి లేదు. అంటే ఇప్పుడు నువ్వేం కన్వర్ట్ చేయాలి, ఆ 65,535 ఉండే డేటాని 1500 బైట్స్ ఆఫ్ ది ఫ్రేమ్గా కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేయడాన్ని మనం ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్. సో బిఫోర్ గోయింగ్ టు ది డేటా లింక్ లేయర్ ద నెట్వర్క్ లేయర్ విల్ పర్ఫార్మ్ ది ఫ్రాగ్మెంటేషన్ ఆపరేషన్. ఇప్పుడు ఎప్పుడు ఫ్రాగ్మెంటేషన్ చేయాలి, ఎప్పుడు ఫ్రాగ్మెంట్ చేయొద్దు అనే దాని గురించి తెలుసుకుంటే మనకు డు నాట్ ఫ్రాగ్మెంట్ మీనింగ్ ఏందో,
లేదంటే మోర్ ఫ్రాగ్మెంట్ మీనింగ్ ఏందో తెలిసిపోతుందండి. సో ఇంతకుముందు మనం ఫ్రాగ్మెంటేషన్ ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ వరకు సెగ్మెంట్ చేసుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు చూడండి, మోర్ ఫ్రాగ్మెంట్ డు నాట్ ఫ్రాగ్మెంట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎఫ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. అంటే ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్పోర్ట్ లేయర్ తర్వాత నెట్వర్క్ లేయర్లో మనం ఏం చేసినాం, 3 పార్ట్స్గా కన్వర్ట్ చేసినాం. ఎందుకు 3 పీసెస్గా కన్వర్ట్ చేసినామంటే, ఇది మనకు 65,535 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఒక ప్యాకెట్, ఇది సెకండ్ ప్యాకెట్, ఇది థర్డ్ ప్యాకెట్. సో ఐడెంటిఫికేషన్ ఒక సేమ్ నెంబర్ ఇచ్చినాం, ఎందుకంటే ఈ 3 అనేది సేమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు. ఒకవేళ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అంటే ఇది కీప్ ఆన్ రిసీవ్ చేసుకుంటుంది నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్. దీనికి ఎప్పుడు తెలుస్తుంది అన్ని ప్యాకెట్స్ అనేవి రిసీవ్ అయిపోయినాయి, సో ఇవన్నీ నేను క్లబ్ చేసినప్పుడు నాకు ఒక సేమ్ డేటా వస్తుంది అనేది దీనికి రిసీవర్ మిషన్కి ఎప్పుడు తెలుస్తుంది, తెలియదు కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఎంఎఫ్ ఫీల్డ్ అనేది యాక్టివేట్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంఎఫ్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటంటే, ఈ ప్యాకెట్ అనేది రిసీవర్ మిషన్లో రిసీవ్ అయినప్పుడు, అంటే ఎంఎఫ్ ఈక్వల్ టు 1 మీన్స్ దేర్ ఆర్ మోర్ ఫ్రాగ్మెంట్ టు కమ్. అంటే ఎంఎఫ్ వాల్యూ 1 ఉన్నప్పుడు మీనింగ్ ఏంటంటే స్టిల్ దేర్ ఆర్ ప్యాకెట్స్ టు రిసీవ్, అంటే ఇంకా ప్యాకెట్స్ అనేవి అయిపోలేదు, ఇంకా నువ్వు రిసీవ్ చేసుకోవాల్సింది ఉంటుందని చెప్తుంది. మళ్ళీ ఇక్కడ ప్యాకెట్ 2 అనేది రీచ్ అవుతుంది డెస్టినేషన్లో, ఇక్కడ ఎంఎఫ్ వాల్యూ ఏముంది 1 అంటే ఏంది, ఇంకా కొన్ని వస్తున్నాయి నువ్వు రిసీవ్ చేసుకోవాలని. ఒకవేళ ఫైనల్గా ఎంఎఫ్ వాల్యూ 0 వచ్చింది అనుకో, దాని మీనింగ్ ఏంది, ఇంకేం ప్యాకెట్స్ రిసీవ్ చేసుకోవడానికి లేదు, సో కంప్లీట్ అయిందని మీనింగ్. ఇది ఎప్పుడు ఏ ఫీల్డ్ వాడతాం, మోర్ ఫ్రాగ్మెంట్ అనేది వాడతాం. సో నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ మనకు ఉంటుంది, ఆ ఫీల్డ్ని మనం ఏమంటారంటే డో నాట్ ఫ్రాగ్మెంట్ అంటాం. సో డో నాట్ ఫ్రాగ్మెంట్ యాక్టివేట్ చేసిందంటే, ఫ్రాగ్మెంటేషన్ అంటే పీసెస్గా డివైడ్ చేయడం కదా. సో డో నాట్ ఫ్రాగ్మెంట్ అంటే ఈ పీసెస్ని డివైడ్ చేయదు. ఎలాంటి టైంలో డివైడ్ చేయదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నెట్వర్క్ లేయర్లో ఉంది, ఆ నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్ సైజ్ ఎంత ఉందంటే 1400 బైట్స్ ఉంది అనుకుందాం. సో మనం ఎప్పుడండి డివైడ్ పీసెస్ చేస్తాం, డేటా లింక్ లేయర్లో పోయిన తర్వాత 1500 బైట్స్ కంటే ఎక్కువ ఉంటేనే కదా ప్రాబ్లం. ఇది ఆల్రెడీ 1400 బైట్స్ ఉంది, మళ్ళీ దీన్ని సబ్ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే 1400 బైట్స్ అనేది మన డేటా లింక్ లేయర్ హ్యాపీగా క్యారీ చేస్తుంది ఆ పర్టికులర్ ఫ్రేమ్ని. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనం ఏ ఫీల్డ్ యాక్టివేట్ చేస్తామంటే డిఎఫ్ ఫ్లాగ్ అనేది యాక్టివేట్ చేస్తాం. అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ద ప్యాకెట్ టు బి ఫ్రాగ్మెంటెడ్, దెన్ డిఎఫ్ ఈజ్ సెట్ టు బి 1, సింపుల్ థింగ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్. సో ఇది 13 బిట్ ఫీల్డ్, దీని ఇంపార్టెన్స్ ఏందో మనం ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్ వాల్యూ గురించి తెలుసుకుందాం. ఇది వాల్యూ ఎంతండి, 13 బిట్. సో ఇది ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు ఫ్రాగ్మెంటేషన్ ఎందుకు చేయాలో తెలుసు, ఐడెంటిఫికేషన్ నెంబరో తెలుసు, మోర్ ఫ్రాగ్మెంట్ అని కూడా తెలుసు. ఒకవేళ మీకు ఇక్కడ డౌట్ రావాల్సిన థింగ్ ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ ఈ ప్యాకెటే రీచ్ అయిపోయింది అనుకుందాం, ఎక్కడికి, రిసీవర్ మిషన్లోకి, అప్పుడు ఏమనుకుంటుంది, సో అన్ని ప్యాకెట్స్ రిసీవ్ అయిపోయిందని క్లోజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇవి దీనికంటే ముందు, ఈ ప్యాకెట్స్ కంటే ముందు ఇది రిసీవ్ అయినప్పుడు మనకి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. సో దానికోసం ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్ ఏం చేస్తామంటే, మనం రిసీవ్ అయిన ప్యాకెట్ని ప్రాపర్ ఆర్డర్లో పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ చూడండి, ఈ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, మనకు ఒక ఫార్ములా ఉంటుందండి, ప్రీవియస్ ఆఫ్సెట్ వాల్యూ ప్లస్ ప్రీవియస్ ఫ్రాగ్మెంట్ డేటా ట్రాన్స్మిటెడ్ బై 8. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ అనేది కనుక్కోవచ్చండి. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి 0 అనుకుంటున్నామా, నెక్స్ట్ దానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ ఎలా కనుక్కోవాలంటే, సో ఈ డేటా ఎంత ఉంది, ఇది తీసుకోవద్దండి, హెడర్ తీసుకోవద్దు, ఓన్లీ డేటా తీసుకోవాలి. సో 5000 ప్లస్ ప్రీవియస్ ఆఫ్సెట్ వాల్యూ మనకేముంది 0 ఉంది, డివైడెడ్ బై 8 వేస్తే మనకేమొస్తుంది 625 వస్తుంది. సో నెక్స్ట్ దీనికి ఎలా కనుక్కోవాలి, డేటా ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఉంది, ప్రీవియస్ ఆఫ్సెట్ వాల్యూ ఎంత ఉంది 625 ఉంది, డివైడెడ్ బై 8 వేస్తే మనకేమొస్తుంది 12050. అంటే ఇది 0. నెక్స్ట్ ఒకవేళ 1250 ప్యాకెట్ అనేది రిసీవ్ అయినా 0 తర్వాత అదేం చేస్తుంది అంటే 625 రిసీవ్ అయిన తర్వాత దీని మధ్యలో ప్లేస్ చేసుకుంటుంది. సో అంటే ఆర్డర్లో ప్లేస్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే ఫీల్డ్ ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే టీటీఎల్ ఫీల్డ్ అండి. ఇది 8 బిట్ వాల్యూ, అంటే మ్యాక్సిమం వాల్యూ 256, అంటే 2^8. ఇది మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందంటే 256 అనేది ఉంటుందండి. అసలు టీటీఎల్ ఫీల్డ్, టైమ్ టు లీవ్ ఫీల్డ్ అనేది ఎందుకు కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈపీసీ నుంచి ఈపీసీకి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నానండి, అంటే ఇవి సక్సెస్ఫుల్గా రీచ్ అయితే రౌటర్ల నుంచి ఓకే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి, ఇక్కడ సంథింగ్ ఈ మిషన్లో ఎక్కడో, అంటే రిసీవర్ మిషన్ ఎక్కడుందో కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ప్యాకెట్ ఎక్కడికి వెళ్తుందండి, పీసీ నుంచి ఈ రౌటర్ 1కి వెళ్తుంది, మళ్ళీ రౌటర్ 2కి వెళ్తుంది, మళ్ళీ రౌటర్ 3కి వెళ్తుంది. సో ఇక్కడ లింక్ లేదు కాబట్టి ప్యాకెట్ ఫార్వర్డ్ చేయదు, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇది ఇన్ఫైనైట్ ఆఫ్ టైం అనేది లూప్ అనేది రన్ అవుతుండే వెళ్తుందండి. లూప్ అనేది రన్ అవుతూ వెళ్తాం వల్ల ప్యాకెట్ అనేది మనం డెస్టినేషన్కి రీచ్ కాకపోగా
ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది, సో దట్ కంజెషన్ అనేది నెట్వర్క్లో ఎక్కువ అవుతుందండి. సో వాళ్ళు దానికి ఏం చేసిందంటే టైమ్ టు ఫీల్డ్ అనేది యాక్టివేట్ చేసిండ్రు. అంటే మనం ఇన్ఫర్మేషన్ సెండ్ చేసినప్పుడు మనం ఒక ఫీల్డ్ అనేది సెండ్ చేస్తామండి. ఆ ఫీల్డ్ ఏంటంటే మనం టైమ్ టు లీవ్ ఫీల్డ్ అంటామండి. సో టైమ్ టు లీవ్ ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 44 ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాకెట్ రౌటర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ 44 ఉంది కౌంట్ వాల్యూ. సో రౌటర్ ఇంకొక ప్యాకెట్ని ఇక్కడ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఒక వాల్యూ డిక్రిమెంట్ చేస్తుంది. అంటే 44 - 1 43 అవుతుంది. మళ్ళీ రౌటర్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అది 43 - 1 అంటే 42 అవుతుంది. అట్లా ఇట్లా లూప్లో రీచ్ అవుతున్నంత వరకు ఇది లూప్లోనే రన్ అవుతుంది. వన్స్ కౌంట్ 0 అయిపోయిన తర్వాత ఇది ఇన్ఫైనైట్ ఆఫ్ ది టైం పీరియడ్ రన్ అవ్వదు, జస్ట్ ఆ ప్యాకెట్ అనేది డిస్కార్డ్ చేస్తుంది. సో దానికోసం కావాల్సిన ఫీల్డే మనకి ఏంటంటే టైమ్ టు లీవ్ ఫీల్డ్. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసిందంటే నెక్స్ట్ ఫీల్డ్ ఏముందండి, ప్రోటోకాల్ ఫీల్డ్. సో ప్రోటోకాల్ ఫీల్డ్ అనేది 8 బిట్ వాల్యూ. అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, టీసీపీ, యూడీపీ, ఎస్సీటీపీ, ఐసీఎంపీ, ఐజీఎంపీ, అలా మనకు డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. అంటే వన్స్ నెట్వర్క్ లేయర్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ప్రోటోకాల్ యూజ్ చేసిందో దాని గురించి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి కదా. సో దానికోసం యూజ్ చేసే ఫీల్డ్ ఏంటంటే ప్రోటోకాల్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్లో మనం యూజ్ చేసేది ఏంది, టీసీపీ. సో దానికి నెంబర్ ఏంది 6. అంటే 8 బిట్ అంటే 2^8 256 ఉంటాయి. సో 6 అనేది టీసీపీ అండి. చూడండి, దిస్ ఫీల్డ్ యూజ్డ్ ఓన్లీ వెన్ ఐపీ డయాగ్రామ్ రీచెస్ ఇట్స్ ఫైనల్ డెస్టినేషన్. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఇండికేట్స్ ద స్పెసిఫిక్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ టు విచ్ ద డేటా పోర్షన్ ఆఫ్ ది ఐపీ డయాగ్రామ్ షుడ్ బి పాస్డ్. అంటే దేనికి పాస్ చేయాలి, ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ మనం రాస్తున్నాం. సో 6 అయితే టీసీపీ అని, యూడీపీ రిలేటెడ్ అయితే 70N అని, ఐసీఎంపీ అయితే 1 అని, ఐజీఎంపీ అయితే 2 అని, లైక్ దట్ మనకు ప్రోటోకాల్స్ ఉంటాయి, దాన్ని రాసుకుంటూ ఉండాలండి. సో నెక్స్ట్ మీకు తెలిసిందే చెక్సమ్ అనేది 16 బిట్ ఫీల్డ్ ఉంటుంది. దాన్ని యూజ్ అయింది ఎర్రర్ డిటెక్షన్ కోసం యూజ్ చేస్తాం, రైట్. సో అంటే రిసీవ్ అయిన కోడ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయడానికి మనం చెక్సమ్ మెథడ్ అనేది యూజ్ చేస్తామండి ఎక్కడ, IPv4 డేటాగ్రామ్లో. నెక్స్ట్ మనకు స్టార్టింగ్లోనే ఒకటి చెప్పాను టైప్ ఆఫ్ సర్వీసెస్ అని. సో టైప్ ఆఫ్ సర్వీస్ అని ఇక్కడ ఉంది కదా, 8 బిట్ ఫీల్డ్. అంటే మనం డిఫాల్ట్గా ప్రయారిటీ ఏమి ఉండదండి. సో ప్రయారిటీ బేస్డ్ మెకానిజం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు డిలే అనేది తక్కువ ఉండాలా, లేదంటే త్రూపుట్ అనేది ఎక్కువ ఉండాలి, లేదంటే రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని మనం ప్యాకెట్ అనేది పంపిస్తామండి. సో దాన్ని ఏమంటారంటే మనం సింపుల్గా ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలో సో ఇది రాస్తే సరిపోతుందండి. సో నెక్స్ట్ ఫైనల్గా మనకి ఏముంటుందండి, సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. సో సోర్స్ ఐపీ అడ్రస్ ఎంత ఉండాలంటే లెంత్ ఆఫ్ ది IPv4 అడ్రస్ 32 బిట్ అడ్రస్. అలాగే డెస్టినేషన్ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి 32 బిట్. సో ఆప్షన్ ఫీల్డ్ అనేది సో రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇంకొక 40 బైట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా మీరు ప్రతి ఫీల్డ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మ్యాక్సిమం టైం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది అడ్రసింగ్ స్కీమ్స్ ఇన్ IPv4 అని అడుగుతాడు. అంటే అడ్రసింగ్ స్కీమ్ ఏంటంటే కొంతమంది ఏం ఆన్సర్ రాశారంటే IPv4 హెడర్ రాసేస్తారండి. సో IPv4 హెడర్ ఆపరేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అడ్రసింగ్ స్కీమ్స్ లేదంటే క్లాసిఫికేషన్ IP అడ్రస్ అనేది డిఫరెంట్ క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అడ్రసింగ్ స్కీమ్స్ అంటే మనం ఏం రాయాలంటే క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D, క్లాస్ E గురించి రాయాలనేది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పాయింట్ మీరు ఏం రాయాలంటే IPv4 అడ్రస్ అనేది ఏంటంటే 32 బిట్ లెంత్. సో 32 బిట్ లెంత్ అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి అడ్రస్ స్పేస్ అంటే 2^32 పాసిబిలిటీస్ వస్తాయి. 2^32 అంటే నంబర్ ఏమొస్తుంది, సంథింగ్ 4 బిలియన్ వస్తుంది. అంటే మనకు యూనిక్ IP అడ్రస్లు ఎన్ని వస్తాయంటే ఈ 4 బిలియన్ IP అడ్రస్లు అనేవి వస్తాయి. అంటే ఈచ్ డివైస్ ఇన్ ద వరల్డ్ విచ్ విల్ బి హ్యావింగ్ ది యూనిక్ ఐడెంటిఫికేషన్ మెకానిజం దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై అసైనింగ్ ది IP అడ్రస్ టు ది ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ ఇన్ ది వరల్డ్. అంటే యూనిక్ అడ్రసెస్ మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, సంథింగ్ 4 బిలియన్ IP అడ్రస్లు అనేవి ఉన్నాయి. ఎందుకు 2^32 అంటే 4 బిలియన్. సో ఈ పాయింట్ రాసిన తర్వాత మనం IPv4 అడ్రస్ని ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి బైనరీ రిప్రజెంటేషన్ చేయొచ్చు, లేదంటే ఇంకొకటి డాటా డెసిమల్ రిప్రజెంటేషన్. సో 32 బిట్ అన్నాం కదా. సో 32 బిట్ అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటాడండి. సో ఇదొక పార్టు, సెకండ్ పార్టు, థర్డ్ పార్టు, ఫోర్త్ పార్టు. సో ప్రతి పార్ట్లోనూ మనకు 8 బిట్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో 4 × 8 = 32 బిట్ లెంత్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు 8 బిట్ వాల్యూ తీసుకుంటే 1 2 4 8 16 32 64 128 256 అంటే మ్యాక్సిమం నెంబర్ 0 to 255 ఉంటుంది. సో ఇది బైనరీ ఫార్ములా అండి. R⁴0 R⁴1 R⁴2 R⁴3 మీరు డిజిటల్లో నేర్చుకుని ఉంటారండి, రైట్. సో ప్రతిదాన్ని. సో దీనికి ఇంకొక రిప్రజెంటేషన్ ఏంటంటే డెసిమల్ రిప్రజెంటేషన్. డెసిమల్ రిప్రజెంటేషన్ ఏంటంటే 192 కంప్లీట్ అయిన తర్వాత డాట్.
నెక్స్ట్ 168.1.1 అంటే ఇది 8-bit బైనరీ నెంబర్, 8-bit బైనరీ నెంబర్, 8-bit నెంబర్, 8-bit బైనరీ నెంబర్. సో 4 × 8 = 32-bit. సో ఇలానా రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఇలానా రిప్రజెంట్ చేయొచ్చు అనేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎగ్జామ్లో రాయాల్సింది ఉంటుందండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం యాక్చువల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది ఐపీ అడ్రస్కి వెళ్దామండి. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఏమేమి క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ, బి, సి, డి, ఈ అనే ఈ క్లాసెస్ ఉంటాయండి. 5 క్లాసెస్. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి. ఇది నెక్స్ట్ పాయింట్ మీరు రాయాల్సింది. సో అవుట్ ఆఫ్ దిస్ వన్ మనము యూనికాస్ట్ ఆపరేషన్కి యూజ్ చేసేది ఏంటంటే ఓన్లీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో క్లాస్ డి అనేది మల్టీకాస్టింగ్. మల్టీకాస్టింగ్ అంటే మీకు తెలుసు కదండి, ఇన్ఫర్మేషన్ అనేది 1 to several ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఏమంటారంటే మల్టీకాస్టింగ్ అంటాం. యూనికాస్టింగ్ అంటే 1 to 1 కమ్యూనికేషన్. బ్రాడ్కాస్టింగ్ అంటే 1 to all కమ్యూనికేషన్. సో క్లాస్ డి అనేది మల్టీకాస్ట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. క్లాస్ సి అనేది రిజర్వ్డ్ పర్పస్ అండి. అట్ ద టైమ్ ఆఫ్ డిజైనింగ్ IPv4 దే యూజ్డ్ ఇట్ ఫర్ ది రిజర్వ్డ్ పర్పస్, రైట్. సో మనం ప్రతి దానికి ఇప్పుడు మనం ఏం రాయాలంటే సో మొత్తం 8-bit వాల్యూ అని చెప్పాను కదా, ఒక్కొక్క ఆక్టెట్లో మనకు 8-bit రిప్రజెంటేషన్ అని చెప్పినాను కదా. సో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది ఈచ్ క్లాసిఫికేషన్? క్లాస్ ఏ రేంజ్ ఏంది, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ రేంజ్ ఏంది అనేది మనం రాయాలండి. సో ఇది రాసినామంటే సో క్లాస్ఫుల్ అడ్రస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో దీన్ని రాయాలంటే మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, సింపుల్. సో ఆ నోటేషన్ ఏందో నేను ఇక్కడ చెప్తాను చూడండి. మనకి 8-bit వాల్యూ అంటే ఏంటండి, బైనరీ ఫార్ములా 1 2 4 8 16 32 64 128 256 అంతే కదా. ఇప్పుడు 8-bit అంటే 1 2 3 4 5 6 7 8 సరిపోయిందా? అంటే 128 64 32 16 8 4 2 1. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఈ ఐపీ అడ్రస్లు అనేది మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో క్లాసెస్ ఏమున్నాయి, ఏ, బి, సి, డి, ఈ అనే క్లాసెస్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఏముంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 128 ఉంది కదా, దీన్ని క్లాస్ ఏ కింద, క్లాస్ బి కింద రాసేసుకో, రైట్. అంటే ఇది 128తో స్టార్ట్ అయ్యి సమ్వేర్ ఎక్కడో ఎండ్ అవుతుంది క్లాస్ బి. ఇప్పుడు క్లాస్ బి అనేది 128తో స్టార్ట్ అయితే క్లాస్ ఏ ఎక్కడికి ఎండ్ అయిపోవాలండి, 127కే కదా ఎండ్ అయిపోవాలి. సో మనం ఏం చెప్పినాం, ఐపీ అడ్రస్ అనేది ప్రతి 8-bit వాల్యూ అంటున్నాం. సో 8-bit వాల్యూ అంటే 2^8 256. 256 అంటే ఏంది, 0 స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ 255కి ఎండ్ అవుతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంటుంది, 0 to 127. ఇది 128 స్టార్ట్ నుంచి ఎక్కడికి ఎండ్ అవుతుందో మనం తెలుసుకోవాలి. సింపుల్, ఎక్కడికి ఎండ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయి, అంటే 128 + 64 ఏమొస్తుందండి, 192 వస్తుంది. ఆ వచ్చిన దాన్ని కింద రాసాయి. ఇది 192కి స్టార్ట్ అయిందంటే ఇది ఎక్కడికి ఎండ్ అయిపోవాలి, 191కి. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 యాడ్ చేయి, అంటే ఇది యాడ్ చేయి, అంటే 128 + 64 + 32 ఏమొస్తుందండి ఆన్సర్, 240 కదా. 8 + 4 12 224 వస్తుందండి, రైట్. సో 224 అంటే ఇది 224 నుంచి స్టార్ట్ అయిందంటే ఇది 223కి ఎండ్ అయిపోవాలని అర్థం. నెక్స్ట్ మళ్ళీ దీన్ని యాడ్ చేయండి. సో 32 ప్లస్ మళ్ళీ ఇంకొక 16 ఎక్స్ట్రా యాడ్ చేయండి, మనకేమొస్తుంది అంటే 240 వస్తుంది. అంటే ఇది 240 నుంచి స్టార్ట్ అయితే ఇది ఎక్కడికి ఎండ్ అయిపోవాలి, 239. సో మనకి ఏం చెప్పినామంటే స్టార్టింగ్ వాల్యూ 0, ఎండింగ్ వాల్యూ 255 కదా. సో 255. సో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకున్నావంటే నువ్వు ఐపీ అడ్రస్లో మగప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కరెక్ట్గా రాయకపోతే మనకు మార్క్స్ అనేవి రావండి, రైట్. చూడండి, క్లాస్ ఏ 0 to 127, 128 to 191, 192 to 223, 224 to 239, 240 to 255, రైట్. సో ఇవి రాస్తే సరిపోతుందండి. సో ఇవి రాసిన తర్వాత మీరు ఇంకొకటి ఏం చేయాలంటే ఎన్ని నెట్వర్క్ ఐడీలు వస్తాయి, ఎన్ని హోస్ట్ వస్తాయి. నెట్వర్క్లు అంటే ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ వస్తాయి, ప్రతి నెట్వర్క్ కింద ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి. ఐపీ అడ్రస్ను మనం ఏమంటామంటే హోస్ట్ బిట్ వాల్యూ అంటామండి. సో ఎక్కువ మార్కులు కావాలంటే మనం ఇది కూడా రాయాలండి. ఇప్పుడు క్లాస్ ఏ తీసుకున్నామంటే మనకు 8 8 8 8 8 32 అని చెప్పినా కదా. సో ఫస్ట్ ఆక్టేట్నేమో నెట్వర్క్ పోర్షన్ అంటాం, మిగతా అన్ని హోస్ట్ బిట్స్. అంటే ఇప్పుడు చూడండి, నెట్వర్క్స్ ఎన్ని వస్తాయి, 2^8. హోస్ట్ ఎన్ని వస్తాయి, 2^8 + 8 + 8 అంటే 2^24. ఇన్ని హోస్ట్ సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. 2^8 అనేది నెట్వర్క్స్ వస్తాయి అనేది అర్థం. నెక్స్ట్ క్లాస్ బి తీసుకోండి, ఇక్కడ ఒక నెట్వర్క్ పోర్షన్ కదా, క్లాస్ బిలో 2 నెట్వర్క్ పోర్షన్లు, 2 హోస్ట్ పోర్షన్లు. క్లాస్ సిలో 3 నెట్వర్క్ పోర్షన్స్, 1 హోస్ట్ పోర్షన్. అంటే 2^24 నెట్వర్క్స్ వస్తాయి. హోస్ట్ ఎన్ని వస్తాయి, 2^8 అంటే 256 ఐపీ అడ్రస్లు వస్తాయి ఒక్కొక్క నెట్వర్క్ కింద. అంటే మీరు ఎగ్జామ్లో ఇంకొకటి కూడా రాయొచ్చు, నాకు నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎక్కువ కావాలి, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ తక్కువ కావాలంటే క్లాస్ సికి పో, లేదంటే నెట్వర్క్స్ హోస్ట్ ఐపీ అడ్రస్లు అనేది మోడరేట్ కావాలంటే క్లాస్ బీకి పో, లేదంటే నెట్వర్క్స్ తక్కువ ఉండి
నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ ఈచ్ నెట్వర్క్లో ఎక్కువ కావాలంటే క్లాస్ ఏకి పో. అది డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ అని రాస్తే సరిపోతుందండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం రాయొచ్చు అంటే సబ్నెట్ మాస్క్ మీకు ఐడియా ఉంటే నేర్చుకోండి, రైట్. సో ప్రతిదానికి క్లాస్ ఏకి ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో మనం ఏమని చెప్పుకున్నాం 0 to 127 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.2 ఇది ఏ అడ్రస్ 0 to 127 మధ్యలో ఉంది కదా, క్లాస్ ఏ. క్లాస్ బీకి ఒకటి తీసుకోండి 192.1.3.1. సో క్లాస్ సికి ఒకటి తీసుకోండి 192.168.1.1. క్లాస్ డీకి తీసుకోండి 225.1.1.1. సో క్లాస్ ఈకి తీసుకోండి 245.1.1. అట్లా జస్ట్ ఎగ్జాంపుల్ రాసిందంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ అవుతుందండి, రైట్. సో మీకు ఇంకా కావాలి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు సబ్నెట్ మాస్క్, నెట్వర్క్ పోర్షన్, హోస్ట్ పోర్షన్, రైట్. సో నెట్వర్క్ పోర్షన్, బ్రాడ్కాస్ట్ ఐడి అవి ఎలా కనుక్కోవాలో నేర్చుకోండి. సో ఇవి నేర్చుకున్నారంటే మీకు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి అంటే మీరు అంటే కాన్సెప్ట్ అనేది మీకు బాగా వచ్చిందనే పర్స్పెక్టివ్లో పేపర్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుందండి, రైట్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది ట్రాన్సిషన్ ఫ్రమ్ IPv4 టు IPv6. అంటే మనం కంప్లీట్గా IPv6కి మైగ్రేట్ అవ్వాలంటే సో దానికి ఫస్ట్ మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, సో దాని గురించి డిస్కస్ చేసే టాపికే ట్రాన్సిషన్ ఫ్రమ్ IPv4 టు IPv6. అంటే ఇక్కడ ఈ టాపిక్ అనేది ఎందుకు వచ్చిందో మీరు అర్థం చేసుకుంటే రిమైనింగ్ థింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సిస్టము, ఒక ఫోను ఏదో ఒకటి ఉంది. సో నేను పర్చేజ్ చేసినప్పుడు ఇది ఓన్లీ IPv4 అల్గారిథంతో వర్క్ అవుతుంది. అంటే నేను అడ్రస్ అనేది IPv4 మాత్రమే ఇవ్వగలను. కానీ ఇప్పుడు మనకేమైంది, IPv4లో అడ్రస్ స్పేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం దేనికి మూవ్ అయినాం, IPv6. ఇది 128 బిట్ లెంత్ కాబట్టి మనకు ఎక్కువ IP అడ్రస్లు వస్తాయని మనం IPv6కి వెళ్ళాం. కానీ ఇక్కడ నా డివైస్ స్టిల్ IPv4 సపోర్ట్ చేస్తుంది. కానీ నేను ఇప్పుడు IPv6 ఓవర్ నైట్ స్విచ్ అయినానంటే ఈ డివైజెస్ అన్నీ వర్క్ కావు, ఎందుకంటే సపోర్ట్ కావు. సో ఇలా బిఫోర్ కంప్లీట్లీ మైగ్రేటింగ్ టు ద IPv6 మనం ఏమేమైతే టేక్ కేర్ తీసుకోవాలో సో దాని గురించి డిస్కస్ చేసే టాపిక్ ఏంది, ట్రాన్సిషన్ ఫ్రమ్ IPv4 నుంచి IPv6 అనేది. అంటే నువ్వు కంప్లీట్గా IPv6కి మైగ్రేట్ చేయాలంటే దానికంటే ముందు వాళ్ళు కొన్ని అంటే స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసిండు. సో అవి ఇంప్లిమెంట్ చేస్తే మనం ఫ్యూచర్లో కంప్లీట్గా IPv6 అనేది మైగ్రేట్ అవ్వచ్చు అని అర్థం. సో దానికోసం ఆ ట్రాన్సిషన్ కోసం ఇంప్లిమెంట్ చేసే ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే డ్యూయల్ స్టాక్ అల్గారిథం, సెకండ్ వన్ వచ్చి టనలింగ్ అంటాం, ఇంకొక దాన్ని హెడర్ ట్రాన్స్లేషన్ అంటాం. సో డ్యూయల్ స్టాక్ అంటే ఏంది, టనలింగ్ అంటే ఏంది, హెడర్ ట్రాన్స్లేషన్ అంటే ఏంది గుర్తుపెట్టుకోండి. ఇది బిఫోర్ మూవింగ్ టు IPv6 మనం ఏమైతే స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తామో అవి డ్యూయల్ స్టాక్, టనలింగ్, హెడర్ ట్రాన్స్లేషన్ ఆపరేషన్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనము డ్యూయల్ స్టాక్ ఆపరేషన్ గురించి నేర్చుకుందాం. డ్యూయల్ స్టాక్ అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెట్వర్క్ లేయర్లోనే కదా IP అడ్రస్ అనేది అసైన్ చేస్తాం. దానిపైన ఉండేది ఏంది, ట్రాన్స్పోర్ట్ లేయర్. దాని కింద ఉండేది డేటా లింక్ లేయర్, లోకల్ ఏరియా నెట్వర్క్ అని మనకు తెలుసు. అంటే నువ్వు తీసుకున్న ప్రతి డివైస్ ఆర్ సిస్టంలో డ్యూయల్ అల్గారిథం అంటే ఏంది, అది IPv4 సపోర్ట్ చేయాలి, IPv6 సపోర్ట్ చేయాలి. ఒకవేళ నువ్వు ప్యాకెట్ అనేది IPv4లో పంపించాలంటే ఈ అల్గారిథం వాడుకో, IPv6లో పంపించాలంటే ఈ అల్గారిథం వాడుకో. అంటే ఇప్పుడు మనకు సింపుల్ కదా. ఒకవేళ ఒక డివైస్ ఇది నీ డివైస్ అనుకుందాం, నువ్వు ఏదో ఒక డివైస్కి ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఈ రిసీవర్ డివైస్ అనేది ఓన్లీ IPv4 అల్గారిథమే తెలుసు అనుకో, అప్పుడు దీన్ని వాడుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ IPv6 తెలుసు అనుకో ఇంకొక దానికి, అప్పుడు దీన్ని వాడుకుంటావు. రెండు ఉన్నప్పుడు IPv6కి ప్రయారిటీ ఇస్తాం. దీన్నే మనం ఏమంటారంటే డ్యూయల్ స్టాక్ ఆపరేషన్ అంటాం. డ్యూయల్ స్టాక్ అంటే ప్రతి డివైస్ బిఫోర్ కంప్లీట్లీ మైగ్రేటింగ్ టు ది IPv6 it is going to have the two types of, one is IPv4 support as well as the IPv6. సింపుల్ థింగ్. ఇప్పుడు చూడండి, ఇది ఒక నా సిస్టమ్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో ఇక్కడ చూడండి నాకు IPv4 అడ్రసింగ్ మెకానిజం ఉందా, IPv6 అడ్రసింగ్ మెకానిజం కూడా సపోర్ట్ చేస్తుందా. సో దీన్నే మనం ఏమంటారంటే డ్యూయల్ స్టాక్ ఆపరేషన్ అంటాం. సింపుల్ థింగ్. సో మీకు ఇంకా అది IPv4 IPv6 డెస్టినేషన్ మిషన్ IPv4లో పనిచేస్తుందా IPv6లో పనిచేస్తుందా నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, సో దీనికి మీకు డొమైన్ నేమ్ సిస్టమ్ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన సోర్స్ మిషన్ నుంచి రైట్, సో ఏదో ఒక డెస్టినేషన్ సంథింగ్ గూగుల్ సర్వర్ ఉందనుకుందాం. సో నా సోర్స్ మిషన్ నుంచి నేను గూగుల్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేం టైప్ చేస్తాను, ఆ బ్రౌజర్లో google.com అని టైప్ చేస్తాను కదా. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఏ ఒక్క సిస్టమ్ కూడా అర్థం చేసుకోలేదు. అంటే మనం IP అడ్రస్ ఇవ్వాలి, google.com అనేది టైప్ చేయొద్దు. కానీ మనం IP అడ్రస్ గుర్తుపెట్టుకోలేము కాబట్టి మనం నేమ్స్ అనేది ఎంటర్ చేస్తాం. అంటే ఫస్టే నీ సోర్స్ మిషన్ నుంచి గూగుల్ సర్వర్కి వెళ్ళేటప్పుడు నువ్వు google.com అనేది టైప్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే DNS ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే
ఈ నేమ్ నుంచి ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ సోర్స్ నుంచి గూగుల్ సర్వర్కి పోదండి, సోర్స్ నుంచి డిఎన్ఎస్ సిస్టమ్కి వెళ్తుంది. నువ్వు google.com అని టైప్ చేసినప్పుడు అది రిప్లై నీకేమి ఇస్తుంది అంటే ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఇప్పుడు ఐపీ అడ్రస్ అనుకో 192.168 సంథింగ్ ఉందనుకో, ఇది IPv4 కదా, అప్పుడు ఇది దీంతో వెళ్ళి కమ్యూనికేట్ అవుతుంది. ఒకవేళ డిఎన్ఎస్ రిట్రైవ్ చేసిన ఐపీ అడ్రస్ IPv6 ఉందనుకో, అప్పుడు ఇది యూజ్ చేస్తుంది. సో అలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు డెస్టినేషన్ మెన్షన్ అనేది IPv4 అల్గారిథమా IPv6 అల్గారిథం అనేది. ఈ ఒక పాయింట్ మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, హెడర్ ట్రాన్స్లేషన్ అనేది ఎప్పుడంటే మోస్ట్ ఆఫ్ ది డివైజెస్ దట్ దే ఆర్ సపోర్టింగ్ ఓన్లీ IPv4 కంపేర్ టు ది IPv6. ఆఫ్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 2000 సమ్వేర్ అరౌండ్ 2026 ఆర్ 2027కి అట్లా పోయినాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది డివైజెస్ IPv6 సపోర్ట్ చేస్తున్నాయి అనుకుందాం, రైట్. సో మోస్ట్ ఆఫ్ ది డివైజెస్ అనేది IPv6 సపోర్ట్ చేస్తున్నాం అనుకుందాం. కానీ ఎక్కడో ఒక ఏరియాలో IPv4 స్టిల్ ఉందనుకుందాం, అంటే ఇంకా IPv4 అనేది వాడుకలో ఉంది, అది IPv6 సపోర్ట్ చేయలేదు అనుకుందాం. సో అలాంటి కేసులో మనం యూజ్ చేసే ఆపరేషన్ ఏంటంటే టనలింగ్. టనలింగ్ అంటే సింపుల్ అండి. ఇప్పుడు నా సోర్స్ మిషన్ IPv6తో పనిచేస్తుంది, డెస్టినేషన్ మిషన్ IPv6తో పనిచేస్తుంది. సోర్స్ టు డెస్టినేషన్లో కూడా మల్టిపుల్ రౌటర్స్ అనేటివి మనకు IPv6 అల్గారిథంతోనే వర్క్ అవుతుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే మల్టిపుల్ రౌటర్స్ ఉన్నప్పుడు ఏదో ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు ఓన్లీ IPv4 ఒకటే తెలుసు, దీనికి IPv6 గురించి తెలియదు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది IPv6 ఇన్ఫర్మేషన్, రిసీవర్లో కూడా IPv6 ఇన్ఫర్మేషనే పోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ IPv6 ఇన్ఫర్మేషన్ని IPv4లో ట్రాన్స్లేట్ చేయడానికి మనం ఫస్ట్ IPv4 హెడర్ యాడ్ చేసి ఈ IPv4 హెడర్ లోపల మనం IPv6 ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, టు మేక్ ఇట్ క్లియర్ దట్ ద IPv4 ప్యాకెట్ ఈస్ క్యారింగ్ అండ్ IPv6 యాజ్ ఏ డేటా. అంటే మీనింగ్ ఏంటంటే IPv4 రీజన్ ఉన్నప్పుడు నువ్వు IPv6 ప్యాకెట్ పంపిస్తే దానికి అర్థం కాదు. ఇక్కడ ఏం కావాలి, IPv4లోనే పోవాలి. గుర్తుపెట్టుకో ఫ్రెండ్, టనలింగ్ అంటే IPv6 ప్యాకెట్ని IPv4గా కన్వర్ట్ చేయడం కాదు. టనలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే IPv6 ప్యాకెట్ని IPv4 లోపల పంపించడం, అంతే. గుర్తుపెట్టుకోండి. సో ద ప్యాకెట్ మస్ట్ హ్యావ్ ది IPv4 అడ్రస్ సో దట్ IPv6 ప్యాకెట్ ఈస్ ఎన్కాప్సులేటెడ్ ఇన్ IPv4 ప్యాకెట్ వెన్ ఇట్ ఎంటర్స్ టు ద రీజన్. అంటే IPv4లో ఎన్కాప్సులేషన్ చేస్తాం, అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసినాం. వన్స్ ఈ IPv4 రీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, IPv6 వచ్చింది కదా. IPv6 వచ్చినప్పుడు ఏం చేయాలి, ది IPv4 హెడర్ రిమూవ్ చేస్తాం. ఫైనల్గా మనకు IPv6 అంటే గుర్తుపెట్టుకోండి. సో టనలింగ్ అంటే ట్రాన్స్లేషన్ కాదండి, క్యారింగ్ ది IPv6 ప్యాకెట్ ఇన్సైడ్ ఆఫ్ ది IPv4. ఎందుకంటే IPv4 రీజన్ ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్ ది IPv6 ఇన్ఫర్మేషన్. అదే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2030 అలా ఉందనుకుందాం. సో ఆల్మోస్ట్ అన్ని డివైజులు IPv6 వాడుతున్నాయి అనుకుందాం. స్టిల్ ఏదో ఒక iPhone 6 అట్లా ఏదో ఒక కొన్ని డివైజెస్ స్టిల్ IPv4 పనిచేస్తున్నాయి అనుకుందాం. అంటే ఇక్కడ నీకు హోస్ట్ మిషన్ ఏముంది, నువ్వు పంపించాల్సింది IPv6, ఇది స్టిల్ ఏం వర్క్ అవుతుంది, IPv4లోనే వర్క్ అవుతుంది అనుకుందాం. మొత్తం రీజన్ ఆల్మోస్ట్ ఆల్ అంటే మొత్తం మనం పంపించే డివైజులన్నీ IPv6 మేజ్ చేసుకునే వర్క్ అవుతున్నాయి అనుకుందాం. సో హ్యాపీగా పంపించినాం. ఈ రౌటర్లో ఏముంది, ఇక్కడ ఏముంది, IPv4 రీజన్ ఉంది. అంటే నీ రౌటర్ నుంచి నీ సిస్టమ్కి రావడానికి నీ సిస్టమ్ IPv4 అల్గారిథం ఒక్కటే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డ్యూయల్ స్టాక్ లేదనుకుందాం. డ్యూయల్ స్టాక్ లేదంటే ఏంది, ఇది IPv4 సపోర్ట్ చేయదా అనుకుందాం. అప్పుడు నీకు సచ్చినట్టుగా IPv6 అనేది ఒక్కటే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది, IPv4 మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే కంప్లీట్గా ఈ IPv6 ఇన్ఫర్మేషన్ అనేది IPv4గా కన్వర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకో, కంప్లీట్గా IPv6 ఇన్ఫర్మేషన్ IPv4 ఇన్ఫర్మేషన్గా ట్రాన్స్లేట్ చేయడాన్ని మనం ఏమంటారంటే హెడర్ ట్రాన్స్లేషన్ అంటాం. ఇక్కడ హెడర్ ట్రాన్స్లేషన్ అనేది ఎందుకు అవసరం, ఎందుకంటే ఇది IPv4 అర్థం చేసుకుంటుంది. ఇక్కడ డ్యూయల్ స్టాక్ లేదు, ఓన్లీ IPv6 ఏంది అనుకో, ఇది IPv6 పంపిస్తుంది. నీకు ఏదైతే ఎడ్జ్ రౌటర్ ఉంటుందో డిఫాల్ట్ గేట్వే, సో ఇదేం చేస్తుందంటే IPv6 ఇన్ఫర్మేషన్ని IPv4 ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ చేయడాన్ని మనం ఏమంటారంటే హెడర్ ట్రాన్స్లేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, టనలింగ్ అంటే IPv4ని IPv6 గాను IPv6ని IPv4 గాను కన్వర్ట్ చేయడం కాదు, IPv6ని IPv4 గుండా తీసుకుపోవడం. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి. సో నెక్స్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ ది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ ఆర్ అల్గారిథం యూజింగ్
బై కన్సిడరింగ్ ఒక ఎగ్జాంపుల్ అని ఇస్తాడండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే మ్యాక్సిమం టైం ఆఫ్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అయితే రిపీట్ అవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ మనం డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ కంటే ముందు సో ఒక చిన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకు రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేది 2 టైప్స్ అండి. ఒకదాన్ని ఏమో స్టాటిక్ అంటాం, ఇంకొక దాన్ని డైనమిక్ అంటాం. స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటంటే ప్రతి రౌటర్కి మనం మాన్యువల్గా కాన్ఫిగరేషన్ అనేది చేయాలి, రైట్. సో డైనమిక్ అంటే మనం మన గురించి అప్డేట్ చేస్తే చాలు, సో మిగతా వాటి గురించి ఆ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని డైనమికల్గా అది షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తుంది. మనం డిస్కస్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ ఆపరేషన్ ఆఫ్ ది రౌటర్. సో రౌటర్ యొక్క మెయిన్ ఆపరేషన్ ఏంటంటే టు ఫైండ్ అవుట్ ది షార్టెస్ట్ పాత్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ యువర్ సోర్స్ మిషన్ టు ది డెస్టినేషన్ మిషన్. ఆ షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయడానికే మనం ఇంప్లిమెంట్ చేసేవి రౌటింగ్ ప్రోటోకాల్. సో ఒకటి స్టాటిక్ రౌటింగ్, ఇంకొకటి డైనమిక్ రౌటింగ్, రైట్. సో డైనమిక్ రౌటింగ్లో మనకు మళ్ళీ 2 క్లాసిఫికేషన్ ఉంటాయి. ఒకటి ఇంట్రా డొమైన్ అంటాం, ఇంకొకటి ఇంటర్ డొమైన్ అంటాం. సో అండర్ ఇంట్రా డొమైన్లో మనం డిస్టెన్స్ వెక్టర్ అల్గారిథం, ఇంకొకటి దానికి ఎగ్జాంపుల్ రియల్ టైంలో ఆర్ఐపి ప్రోటోకాల్ ఉంటుంది. సో నెక్స్ట్ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్, దాంట్లో ఓఎస్పిఎఫ్ అని ఒక రౌటింగ్ ప్రోటోకాల్ ఉంటుంది. సో దీని గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి మనం, రైట్. సో ఇప్పుడు ఇంటర్ డొమైన్ అంటే మీనింగ్ అయితే ఎవరికైతే తెలియదు, అంటే 1 or 2 మార్క్ అడిగే క్వశ్చన్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మీకు అర్థమవుతుందండి. సో ఇంటర్ డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం టోటల్ ఇంటర్నెట్ని ఏం చేసినామంటే మల్టిపుల్ సబ్ పార్ట్గా డివైడ్ చేసినామండి. ఈచ్ సబ్ పార్ట్ని మనం ఏమంటానంటే అటానమస్ సిస్టమ్ అంటాం. అలా మనకు మల్టిపుల్ అటానమస్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఈ డివైస్ నుంచి ఈ డివైస్కి కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఫస్ట్ షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నామా? అంటే విత్ ఇన్ యువర్ అటానమస్ సిస్టమ్ ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ సమ్ రౌటింగ్ ప్రోటోకాల్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వీ కాల్డ్ యాజ్ ది ఇంటర్ డొమైన్. అంటే విత్ ఇన్ అటానమస్ సిస్టమ్ మనం ఏమంటామంటే విత్ ఇన్ అటానమస్ సిస్టమ్ మనం యూజ్ చేసే రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటంటే ఇంట్రా డొమైన్. అగైన్ ఐ రిపీట్, విత్ ఇన్ అటానమస్ సిస్టమ్ మనం యూజ్ చేసే రౌటింగ్ ప్రోటోకాల్ ఇంట్రా డొమైన్. సో ఒక అటానమస్ సిస్టమ్ నుంచి ఇంకొక అటానమస్ సిస్టమ్, అంటే విత్ ఇన్ కాదు, టు కనెక్ట్ ది డిఫరెంట్ అటానమస్ సిస్టమ్ వీ రిక్వైర్డ్ సమ్ రౌటింగ్ ప్రోటోకాల్. సో దాన్ని ఏమంటారు అంటే మనం ఇక్కడ ఇంటర్ డొమైన్ అంటాం. ఇంటర్ డొమైన్ మీన్స్ 2 different అటానమస్ సిస్టమ్, ఇంట్రా డొమైన్ మీన్స్ సేమ్ అటానమస్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లోకి వెళ్ళిపోదాం. సో వెక్టర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది టేబుల్. అంటే ఇప్పుడు షార్టెస్ట్ పాత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఈ టేబుల్ని డిస్టెన్స్ బేస్ చేసుకొని మనం షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్లో వాడైతే మ్యాక్సిమం ఆఫ్ ది టైం డయాగ్రామ్ ఇవ్వడు. సో మీరు ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ డయాగ్రామ్లోనే మనకు లీస్ట్ పాత్ అనేది ఈజీగా వస్తుందండి. మీరు ఇంకా మీ ఓన్గా ఏదో ఒక డయాగ్రామ్ వేసిండ్రంటే మీకు 20 minutesలో సాల్వ్ చేయాల్సిన ఆన్సర్ మీకు 1 hour 2 hours కూడా పడుతుందండి. సో ఐ రికమెండ్ యూ టు రిమెంబర్ దిస్ డయాగ్రామ్ సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు write the answer whenever the question asked in terms of the distance vector routing for any example. Otherwise you will face much problem I have seen many times, right. సో ఈ డయాగ్రామ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎన్ని రౌటర్స్ ఉన్నాయి? A1, B1, C, D, E అనే 5 రౌటర్స్ ఉన్నాయి. అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి మనం వెళ్ళాలంటే షార్టెస్ట్ పాత్. అంటే సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డి నుంచి నేను ఈకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు? డి నుంచి ఏకి వెళ్ళి ఏ నుంచి బీకి వెళ్ళి ఇలా వెళ్ళొచ్చా? లేదంటే డి నుంచి ఏకి మళ్ళీ సికి వెళ్ళి మళ్ళీ బీకి వెళ్ళి ఇలా వెళ్ళొచ్చా? లేదంటే డి నుంచి ఏకి మళ్ళీ సికి ఈకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఈ రౌటింగ్ అల్గారిథం యూజ్ చేసుకొని మనం డి నుంచి ఈకి వెళ్ళడానికి ఏది షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. సో దీనికి మనం కొన్ని స్టెప్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ని మనం ఏమంటారంటే ఇనిషియలైజేషన్ ప్రాసెస్. ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు నీ గురించి తెలుసుకో, నీ గురించి టేబుల్ అనేది నువ్వు ప్రిపేర్ చేసుకో. తర్వాత ఏం చేస్తావంటే నీ టేబుల్ని వేరే వాళ్ళతో అప్డేట్ చేసుకో. అంటే ఇక్కడ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే టేబుల్ అనేది మనం అందరికి ఎక్స్చేంజ్ చేయం, ఓన్లీ మన నైబరింగ్ రౌటర్కి మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తాం. నైబరింగ్ రౌటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏకి వైర్ డైరెక్ట్గా ఎవరు కనెక్ట్ అయ్యిండు? డి, వీడిని మన నైబర్ అంటాం. అలాగే ఏకి బి డైరెక్ట్ కనెక్ట్ ఉంది కదా, వీడు మన నైబర్. సో ఏకి సి అనే రౌటర్ ఉంది కదా, ఇది మన నైబర్. అంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్లో సో ఏ ఒక్క రౌటింగ్ టేబుల్ అనేది అందరికి పంపేయడం జరగదు, ఓన్లీ వాళ్ళ నైబరింగ్కే పంపిస్తుంది. ఈ అనేది నైబరింగ్ కాదు కాబట్టి, ఆ డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు కాబట్టి ఈకి రౌటింగ్ టేబుల్ ఎక్స్చేంజ్ చేయదు అనేది ఈ యొక్క పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ నేను ఏమంటున్నా ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? సో నీ గురించి నువ్వు చెప్పు, అంటే నీకేం తెలుసో అది చెప్పు, తర్వాత మనం షేరింగ్ అనేది చేసుకుందాం. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఏం చేసింది ఇక్కడ మీరు
3 కాలం టేబుల్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి టూ అడ్రస్, ఇంకొకటి కాస్ట్. కాస్ట్ అంటే మనకు ఎన్ని రౌటర్లు మధ్యలో ఉన్నాయి దాన్ని నువ్వు కాస్ట్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఉండేది నెక్స్ట్ హాప్ ఐడి. నెక్స్ట్ హాప్ ఐడి అంటే ఏంది అంటే మీనింగ్ ఏంది, డైరెక్ట్గా నువ్వు నీ రౌటర్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళిపోతావా లేదంటే ఎవరి హెల్ప్ అన్నా తీసుకుంటావా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ నుంచి సీకి పోవాలంటే డైరెక్ట్గా ఏ నుంచి సీకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నువ్వు ఏ నుంచి ఈకి పోవాలంటే ఏంది విత్ ద హెల్ప్ ఆఫ్ సీతో పోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ హాప్ ఐడి ఏం రాస్తావు, ఏ నుంచి ఈకి పోవాలంటే సి అని రాస్తావు. ఒకవేళ నువ్వు ఏ నుంచి ఏకే పోవాలి లేదంటే ఏ నుంచి సీకి పోవాలనుకో, మనకి ఎవరి హెల్ప్ అవసరం లేదు కదా, అప్పుడు డాష్ అని రాస్తాం. డాష్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏ రౌటర్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది రిసీవర్కి పంపిస్తాం. ఒకవేళ ఇంకొక రౌటర్ నుంచి ఫార్వర్డ్ చేసి అక్కడ నుంచి డెస్టినేషన్కి వెళ్తుందంటే ఆ నెక్స్ట్ హాప్ ఐడి ఆ నెక్స్ట్ రౌటర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 కాలమ్స్ టేబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏకి ఇనిషియలైజేషన్ టేబుల్ రాస్తున్నానా, నేను ఏ నుంచి ఏకి వెళ్ళాలి, డిస్టెన్స్ ఎంత, నీ నుంచి నీకు పోవడానికి డిస్టెన్స్ 0. సో ఏమన్నా రౌటర్ మీద డిపెండ్ అయినావా లేదు, డైరెక్ట్గా నీ నుంచి నువ్వు వెళ్తున్నావు. సో ఇది డాష్. నెక్స్ట్ ఏ నుంచి బీకి పోవాలి కదా, ఏ నుంచి బీకి పోవాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది మనకు 5 ఉంది. సో ఎవరి మీద డిపెండ్ అయినావా, డైరెక్ట్గా ఏ నుంచి బీకి వెళ్ళిపోయినావు కాబట్టి డాష్. నెక్స్ట్ ఏ నుంచి సీకి పోవాలి, ఏ నుంచి సీకి పోవాలంటే డాష్ ఎందుకు ఉంది, డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి. డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉందా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది 2. ఇప్పుడు ఏ నుంచి డీకి పోవాలంటే ఎట్లా వెళ్ళొచ్చు, డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి డిస్టెన్స్ ఈజ్ 3 అంటే కాస్ట్ 3. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి మనం డాష్ రాసుకుంటాం. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేశారండి ఏ నుంచి ఈకి ఎట్లా పోవచ్చు, మనం ఏ నుంచి ఈకి ఇక్కడ మీరు చూస్తే డయాగ్రామ్ చూస్తే నీకు అర్థమైపోతుంది. ఏ నుంచి ఈకి బి అన్నా పోవచ్చు లేదంటే త్రూ సి అన్నా పోవచ్చు. కానీ ఫైనల్ టేబుల్లో మనకేమి ఉండాలి, షార్టెస్ట్ పాత్ ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏ నుంచి ఇట్ట పోయినావు అనుకో 5 + 3 8 వచ్చింది, అలా ఇట్లా పోతే 2 + 4 6 వచ్చింది. ఫైనల్ ఏమైంది, షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయడం. సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంది, టేబుల్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఏ నుంచి ఈకి వెళ్ళిపోతావా, నీకు తెలియదు. అంటే నీకు తెలిసిందేంది సిఈ డిఈ ఈఈ. సో నీకు ఈకి ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీఆర్ రైటింగ్ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఐ డోంట్ నో అని. నీకు తెలియనప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుందో నీకు తెలుస్తుందా, బి నుంచి పోవాలో సి నుంచి పోవాలో తెలియదు కాబట్టి దీన్ని ఎంటీగా వదిలేయండి. రైట్. సో తెలియనప్పుడు ఫస్ట్ స్టెప్లో దీన్ని ఏమంటారు, ఇన్ఫైనైట్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డి టేబుల్ తీసుకో, డి నుంచి ఏకి పోవడానికి డిస్టెన్స్ ఎంత 3, డైరెక్ట్గా పోతున్నావు కదా. డి నుంచి బీకి పోవడానికి మనకు తెలుసా డైరెక్ట్గా ఏమైనా కనెక్షన్ ఉందా, లేదు. అంటే ఫస్ట్ టైం మనకు తెలియదు కాబట్టి ఇన్ఫైనైట్. డి నుంచి సికి తెలుసా, తెలియదు, డైరెక్ట్లీ కనెక్టెడ్ లేదు కాబట్టి. డి నుంచి డీకి తెలుసా, ఎస్. డి నుంచి నీ నుంచి నువ్వే కదా, డిస్టెన్స్ 0, డైరెక్ట్లీ కనెక్టెడ్. డి నుంచి ఈకి పోవడానికి మనకేమన్నా డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉందా, లేదు. లేదంటే ఇన్ఫైనైట్, ఇది తెలియదు కాబట్టి ఎంటీగా వదిలేయి. సో ఇనిషియలైజేషన్లో మనం ఏం చేయాలంటే ప్రతి రౌటర్కి ఇనిషియలైజెడ్ రౌటింగ్ టేబుల్ రాయాలి. సో రౌటింగ్ టేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకు ప్రతి రౌటర్ యొక్క దాని ఇనిషియలైజేషన్ టేబుల్ ఉందా, ఇప్పుడు ఆ ప్రతి నోడ్ ఆ రౌటర్ ఏం చేస్తుందంటే దాని రౌటింగ్ టేబుల్ని దాని ఇమీడియట్ నైబర్స్కి షేర్ చేస్తుంది. ఎప్పుడు పీరియాడికల్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్స్ తెలిస్తే 30 సెకండ్స్, ఎవ్రీ 30 సెకండ్స్కి ప్రతి రౌటర్ దాని పక్కన ఉండే నైబరింగ్ రౌటర్కి ఆ డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్కి దాని రౌటింగ్ టేబుల్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా చేంజ్ ఉంది అనుకో రౌటింగ్ టేబుల్, అప్పుడు కూడా ఫార్వర్డ్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నీకు డౌట్ వస్తే ఎందుకు నేను రౌటింగ్ టేబుల్ ఫార్వర్డ్ చేయాలి, ఎందుకు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నీకు సింపుల్గా అర్థమవుతుంది. నువ్వు ఏ నుంచి ఈకి పోవాలంటే నీకు తెలుసా ఇప్పుడు నీకు రౌటింగ్ టేబుల్లో. రౌటింగ్ టేబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైనల్ బైబిల్ ఆర్ భగవద్గీత ఆర్ ఖురాన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్రతి రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి ఎలా వెళ్ళాలో నువ్వు తెలుసుకుండాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇవి షార్టెస్ట్ పాత్ అనేవి గ్యారంటీ లేదు, ప్లస్ నాకు ఏ నుంచి ఈకి ఎట్టాలో కూడా తెలియదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఏకి ఈకి ఎట్లా వెళ్ళాలో తెలియదు కదా, కానీ ఏ ఇప్పుడు సి హెల్ప్ తీసుకునిందంటే ఈకి పోవచ్చా, అలాగే ఏ బి హెల్ప్ చేస్తే ఈకి వెళ్ళొచ్చా. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ యొక్క టేబుల్ని నీ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఆర్ నైబరింగ్ రౌటర్కి షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేబీ ఏ నుంచి ఈకి వెళ్ళడం తెలియదు కానీ సికి తెలుసు కదా. సో సి హెల్ప్ తీసుకున్నప్పుడు నీకు ఈ టేబుల్ అనేది త్రూ సి నువ్వు ఇక్కడ డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు కదా. అది షార్టెస్ట్ పాత్ అయితే ఫైనల్ టేబుల్ అవుతుందా. సో ఫైనల్ టేబుల్ అయితే మనకు లీస్ట్ కాస్ట్లో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ అల్గారిథం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, స్టెప్ 2 షేరింగ్ ఆఫ్ రౌటింగ్ టేబుల్ టు ది ఇమీడియట్ నైబర్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి నా ఏమైందంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాన్యువల్గా చూస్తేనే మనకు అర్థమైపోతుంది, మనకి ఇవన్నీ తెలుసు, ఈకి తెలియదు. ఈ ఎక్కడి నుంచి షేర్ చేసుకోవచ్చు, సి గుండా పోతే ఈకి పోవచ్చు, లేదంటే బి గుండా పోతే ఈకి పోవచ్చు. కానీ ఇక్కడ చూడు 5 + 3 8 ఉందా, 2 + 4 6 ఉందా. నేను బి టేబుల్ తీసుకున్నాను అనుకో, మళ్ళీ 2-3 సార్లు కంపారిజన్ చేయాలి.
అంటే జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. రియల్ టైంలో అయితే అది కంపేర్ చేసుకుంటుంది, ఫైనల్ టేబుల్ షార్టెస్ట్ పాత్ కనుక్కుంటుంది. సో కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత టైం ఉండదు. నీకు తెలుసు ఏ నుంచి ఈకి పోవాలంటే సి నుంచి పోతేనే షార్టెస్ట్ పాత్, కంపేర్ ఇట్లా పోయి లేదంటే ఇట్లా పోవడం కంటే. అందుకే నేనేం చేస్తున్నా అంటే సెకండ్ స్టెప్లో ఒకవేళ సి మనకు అంటే సి ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ కానీ ఏకి షేర్ చేసిందంటే అప్పుడు ఏం చేస్తుందంటే మన టేబుల్ అప్డేట్ చేసుకుంటాం. అంటే మనకంటే బెస్ట్ సి టేబుల్ ఉన్నప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటాం. సో మనకు ఫైనల్ షార్టెస్ట్ పాత్ అనేది కనుక్కుంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఏకి తెలుసు దేనికి బీకి ఎట్లా వెళ్ళాలో, డీకి ఎట్లా వెళ్ళాలో, సికి ఎట్లా వెళ్ళాలో. కానీ ఇప్పుడు సి దాని రౌటింగ్ టేబుల్ ఏకి షేర్ చేసినప్పుడు ఏ ఏమనుకుంటుందంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకేం తెలియదు అనుకుంటున్నా, అంటే ఏ అనేది దాని టేబుల్ మర్చిపోతుంది. అంటే ఏ నుంచి బీకి వెళ్ళాలంటే డిస్టెన్స్ 5, ఏ నుంచి సికి వెళ్ళాలంటే డిస్టెన్స్ 2, ఏ నుంచి డీకి వెళ్ళాలంటే డిస్టెన్స్ 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ సమ్ టైమ్ బీయింగ్ ఏ అనేది దాని నుంచి వేరే రౌటర్కి ఎట్లా వెళ్ళాలో తెలియదు అనుకుందాం. ఎందుకు ఇప్పుడు సి దాని రౌటింగ్ టేబుల్ షేర్ చేసినప్పుడు ఏ అనేది కంప్లీట్గా సి మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మేబీ సికి నాకంటే బెస్ట్ పాత్ తెలిసేమో అని అనుకుంటుంది. సో అనుకున్న తర్వాత సిని బట్టి అది టేబుల్ అప్డేట్ చేసుకుంటుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత బ్లైండ్గా సిని బిలీవ్ అవ్వదు. దీని ఆల్రెడీ ఏ టేబుల్ ఉంది కదా, ఇనిషియలైజేషన్ టేబుల్. సో సి గుండా వెళ్ళిన తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకి ఇనిషియలైజేషన్ ఉన్న టేబుల్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఫైనల్ టేబుల్ మాత్రమే మనం షార్టెస్ట్ పాత్ అనేది అనుకుంటాం. సో స్టెప్ 2లో ఏమైంది, ఇక్కడ సి అనేది దాని రౌటింగ్ టేబుల్ ఏకి షేర్ చేసింది. గుర్తుపెట్టుకో సి అనేది 3 కాలమ్స్ టేబుల్ అప్డేట్ చేయదు, ఓన్లీ 2 కాలమ్ టేబుల్ అప్డేట్ చేస్తుంది దేంట్లో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్లో. ఇప్పుడు చూడండి సి అనేది దేనికి షేర్ చేసింది ఏకి. చూడండి ఈ టేబుల్ సేమే ఉందా, A2 B4 C0 ఉందా, సేమ్ టేబుల్. ఇది ఎవరికి రిసీవ్ అయింది, ఏ అనే వాళ్ళకి ఈ టేబుల్ రిసీవ్ అయింది. ఇప్పుడు ఏ ఏమనుకుంటుందంటే సింపుల్గా నువ్వు గుర్తుపెట్టుకో, ఈ టేబుల్ కాసేపు పక్కన పెట్టు. ఇప్పుడు ఏ అనుకుంటుంది ఏంటంటే నువ్వు ఏ నుంచి ఇప్పుడు చూడు ఏ నుంచి ఏకి వెళ్ళాలంటే డిస్టెన్స్ అంత 0 కదా, కానీ ఇప్పుడు ఏ ఏమనుకుంటుందంటే నేను ప్రతిదీ సి నుంచే పోతాను అనుకుంటుంది. అంటే నువ్వు ఏ నుంచి ఏకి పోవాలన్నా కానీ ఫస్ట్ సికి పోయిన తర్వాత సి వచ్చి నన్ను ఏకి తీసుకోపోతుంది అనేది ఈ యొక్క షేరింగ్లో అది తీసుకునే సారాంశం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది సి ఏకి ఇచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తుంది ఫస్ట్ ఏ నుంచి ఏకి పోవాలి కదా, ఏ నుంచి ఏకి పోవాలంటే ఏ దాని టేబుల్ చూసుకోదు, ఇది కాసేపు బ్రేక్లో ఉంటుంది అనుకో. ఇప్పుడు ఏ నుంచి ఏకి పోవాలంటే మనం ఎవరు హెల్ప్ తీసుకుంటున్నాం, సి నుంచి తీసుకుంటున్నాం. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మనం ఏ నుంచి ఎక్కడికి పోవాలి, సికి పోవాలి. దానికి డిస్టెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. మనం 2 వచ్చి మన సి వచ్చి మనకి ఎక్కడికి తీసుకుపోతుంది, ఏకి తీసుకుపోతుంది. అంటే సి నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత ఉంది, మళ్ళీ 2 ఉంది. అంటే 2 + 2 ఎంత, 4. చూడండి ఇప్పుడు ఏ అప్డేటెడ్ టేబుల్లో ఏమొచ్చింది, మాడిఫై టేబుల్లో ఏ నుంచి ఏకి పోవాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది, 4. ఎవడి హెల్ప్తో పోతున్నాం, సితో. అరే నీకు డౌట్ రావచ్చు, అరే ఇక్కడ 0నే ఉంది కదా మళ్ళీ ఇది ఎందుకు అప్డేట్ చేసుకుంటున్నావు అంటే కొంచెం దానికి ఒక మీనింగ్ ఉంది. ఇక్కడ ఈకి ఇన్ఫైనైట్ తెలియదు కదా, కానీ సికి తెలిసి ఉండొచ్చు కదా, అప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకే కాసేపు మన టేబుల్ని మనం పక్కన పెట్టి కంప్లీట్గా సి మీద డిపెండ్ అవుతున్నాం, రైట్. సో నీకు ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా సింపుల్గా రాయాలంటే ఈ టేబుల్ ఉంది కదా, దీనికి ఏం చేస్తామంటే సో నెక్స్ట్ టాప్ ఐడి ఏం రాస్తామంటే ప్రతిదీ మనం సి గుండా పోతున్నామని అర్థం. ఇక్కడ సి అంటే ఇప్పుడు ఈ 4, 6, 2 ఇవి ఎట్లా వచ్చినాయంటే సింపుల్, ఇది సి టేబుల్ కదా మనకు షేర్ చేసింది. ఫస్ట్ మనం సి వచ్చి మనల్ని ఎక్కడికైనా తీసుకుపోతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ నుంచి సికి పోతేనే కదా సి నిన్ను తీసుకుపోతుంది. అంటే ఏ నుంచి సికి పోతేనే కదా సి అనేది నిన్ను మిగతా రౌటర్లకు తీసుకుపోతుంది. ఫస్ట్ నువ్వు ఏ నుంచి సికి పోవాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే ప్రతి దానికి +2 యాడ్ చేసుకుంటావు. 0 + 2 ఇన్ఫినిటీ +2 ఇన్ఫినిటీ అని గుర్తుపెట్టుకో బ్రదర్. సో 4 + 2 6 వచ్చిందా, ఇది అయిపోయింది. ఇది ఏంది, ఇది ఏ అనే రౌటరు బీని బిలీవ్ చేసుకున్నప్పుడు వచ్చిన టేబుల్, రైట్, అర్థమైందా. సో ఇది సెకండ్ స్టెప్, నైబరింగ్ తర్వాత అప్డేట్ చేసుకున్న టేబుల్. సో ఈ టేబుల్ కంప్లీట్గా నువ్వు సితో బిలీవ్ చేసినావంటే ఏ నుంచి ఏకి పోవాలంటే ఇక్కడ ఏమని చెప్తుంది సి, అరే నువ్వు నా దగ్గరికి వచ్చినావంటే 2, నా దగ్గర నుంచి ఏకి 2, 4 అని చెప్తుంది. కానీ మన టేబుల్లో మనకేముంది ఆల్రెడీ ఏ నుంచి ఏకి పోవాలంటే 0, మళ్ళీ ఎందుకు మళ్ళీ సి నుంచి పోవాలా కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేబుల్ని మళ్ళీ ఇక్కడ రాసుకుంటాం. అంటే సిని బేస్ చేసుకుని వచ్చిన టేబుల్ని మనకి ఇనిషియలైజేషన్ స్టెప్లో వచ్చిన టేబుల్ని మళ్ళీ రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తాం. అంటే స్టెప్ 3 ఇది. ఈ 2ని కంపేర్ చేసినప్పుడు దేంట్లో షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో దాన్ని అప్డేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది సి నుంచి పోతే కదా, ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది సి టేబుల్, సి నుంచి అప్డేట్ చేసుకుం కదా. ఏ నుంచి ఏకి పోవాలంటే వయా సి ఎంత ఉంది, డిస్టెన్స్ 4 ఉంది. అదే నేను ఏ నుంచి ఏకి పోవాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది, 0. ఇప్పుడు ఏది తీసుకుంటావు, 4 తీసుకుంటావా, 0 తీసుకుంటావా, 0 తీసుకుంటావు.
నెక్స్ట్ నెక్స్ట్ బీకి పోవాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది 6 ఉంది వయా సి. ఇక్కడ బీకి పోవాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది 5 ఉంది. 5 బెస్ట్ ఆప్షనా 6 బెస్ట్ ఆప్షనా 5 కదా. సో ఈ టేబుల్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేయండి, దీన్ని సికి పోవాలంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది కాస్ట్ 2, ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. కానీ ఇక్కడ ఇది ఎందుకు డాష్ తీసుకునిందంటే సింపుల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఏ రౌటర్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డైరెక్ట్గా ఏ నుంచి సికి వెళ్ళిపో, డిస్టెన్స్ 2 అని చెప్తుంది. రైట్, అర్థమవుతుందా? సో లేదంటే నువ్వు దీని మీనింగ్ ఏంటంటే, ఈ టేబుల్ మీనింగ్ ఏంటంటే ఏ నుంచి సికి 2 ఉంది, నా దగ్గర నుంచి నాకు 0 ఉంది, అంటే 2 + 0 2. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినంటే డైరెక్ట్గా నేను సికి వెళ్ళిపోతా. ఇక్కడ ఏంటంటే సికి పోయిన తర్వాత సి నన్ను మళ్ళీ తీసుకుపోతుంది. ఇప్పుడు ఇది బెస్టా చూడండి. సో డైరెక్ట్గా నేను సికి వెళ్ళిపోతున్నా కదా వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ది సి. సో ఈ టేబుల్ అప్డేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డీకి ఏమని చెప్తుంది, మాడిఫైడ్ టేబుల్లో నాకు తెలియదు అంటుంది. మనకు తెలుసు కదా డీకి 3 అని రాసేసుకో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సి ఏమని చెప్తుంది, నువ్వు ఈకి పోవాలంటే నా దగ్గరికి వచ్చినావు అంటే సికి, నా దగ్గర నుంచి డిస్టెన్స్ 6 ఉంది. అంటే నా దగ్గర నుంచి ఫస్ట్ నేను సికి పోతా 2, సి నుంచి ఈకి 4, 2 + 4 6 అని చెప్పింది. ఎప్పుడు సి నుంచి పోయినప్పుడు. ఇప్పుడు మనకు తెలుసా ఈకి డైరెక్ట్గా ఏమన్నా కనెక్షన్ ఉందా, లేదు. సో ఇప్పుడు మనం దేని మీద డిపెండ్ అయినాం, ఈ రెండిట్లో ఏది బెస్ట్ పాత్, ఇది బెస్ట్ పాత్. అంటే ఈకి వెళ్ళడానికి ఏ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది 6. ఇప్పుడు చూడండి ఇక్కడ సి ఎందుకు వచ్చిందంటే నువ్వు డైరెక్ట్గా పోవట్లే, విత్ హెల్ప్ ఆఫ్ హూమ్ యూ ఆర్ గోయింగ్, సితో పోతున్నావు. రైట్, సో ఇది ఎగ్జామ్లో రాయాలి. ఈ కేసులో ఇదే షార్టెస్ట్ టేబుల్. ఒకవేళ నువ్వు బీతో కంపేర్ చేసినావు అనుకో, నీకు ఫైనల్ షార్టెస్ట్ టేబుల్ రాదు, మళ్ళీ ఇంకొకసారి కంపేర్ చేయాలి. సో అది పాసిబుల్ కాదు కాబట్టి ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫామ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఏం రాయాలి, ఈ టేబుల్ రాసి ఇనిషియల్ టేబుల్ రాయాలి, తర్వాత అప్డేషన్ అంటే షేరింగ్ గురించి రాయాలి. అది అయిపోయిన తర్వాత ఏదో సి టేబుల్ తీసుకొని దాన్ని ఏకి మాడిఫైడ్ టేబుల్ కనుక్కో, ఈ మాడిఫైడ్ టేబుల్ని మన ఒరిజినల్ టేబుల్తో కంపేర్ చేయి, ఏది బెస్ట్ ఉంటుందో అది ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడంటే, సో ఎక్స్ప్లెయిన్ ది రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అండి. సో ఆర్ఐపి ప్రోటోకాల్ అడుగుతాడు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడండి. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ అల్గారిథం ప్రొసీజర్ నేర్చుకున్నాం కదా సో ఇంతకు ముందు వీడియోలో. సో దానికి ఎక్స్టెన్షన్ అండి. అంటే ఇక్కడ ఆర్ఐపి ప్రోటోకాల్ అనేది మనం రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తామండి. అంటే షార్టెస్ట్ పాత్ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారంటే డిస్టెన్స్ వెక్టర్ అల్గారిథంలో ఒక మెయిన్ రౌటింగ్ ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఆర్ఐపిఆర్, రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అంటారండి. అంటే ఇప్పుడు మనం సేమ్ ఏదైతే డిస్టెన్స్ వెక్టర్లో చెప్పుకున్నామో సేమ్ ప్రొసీజర్ అండి. కాకపోతే దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆర్ఐపి ప్రోటోకాల్ తీసుకున్నప్పుడు మనం కొన్ని రౌటర్స్, వాటికి డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్, నెక్స్ట్ ఆఫ్ ఐడి అవన్నీ రాయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర ఎన్ని రౌటర్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి రౌటర్కి ఏదైతే వైర్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ అంటాం. ఒకవేళ అట్లా కాకుండా రౌటర్కి డైరెక్ట్గా కనెక్ట్ కాకపోతే దానికి ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ అంటాం. దానికి మనం ఏదో ఒక రౌటర్ హెల్ప్ తీసుకొని ఆ పర్టికులర్ డెస్టినేషన్కి రీచ్ అవుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రౌటర్ తీసుకున్న, ఈ రౌటర్కి ఏమేమి ఉంది, ఇది ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ వాడు ఏమంటుండు చూడండి, స్టార్టింగ్ ఐపీ అడ్రస్ నెట్వర్క్ అడ్రస్ అంటారని మనకు తెలుసు కదా. సో ఈ నెట్వర్క్ వాడు ఏం తీసుకున్నాడంటే 195.2.4.0. మళ్ళీ ఇంకొక వైర్ కనెక్ట్ అయిందా ఇక్కడ, దీని అడ్రస్ ఏంటంటే 195.2.5.0. ఇంకొక వైర్ కనెక్ట్ అయిందా, సో దాని అడ్రస్ ఏంటంటే 130.10.0.0. అలా మళ్ళీ ఈ రౌటర్కి తీసుకోండి, ఇది ఒక నెట్వర్క్, మళ్ళీ దీనికి ఇది ఒక నెట్వర్క్. అంటే ఈ రెండు రౌటర్లు సేమ్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నట్టు, ఈ రెండు నెట్వర్క్లు ఇది సేమ్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నట్టు. అలా మీకు ఇష్టం వచ్చిన నెట్వర్క్ తీసుకోండి. ఇక్కడ మీరు చూసిందంటే ఇది సంథింగ్ కాంప్లెక్స్ ఉంటుందండి. ఒకదేమో 195, ఒకటి 130 సిరీస్, ఒకటి 205 సిరీస్. సో ఇలా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం కష్టమవుతుందండి. సో దానికి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక నెట్వర్క్ తీసుకోండి. సింపుల్, ఒక 3 రౌటర్లు తీసుకున్నాను నేను. సో ఫర్ ఈ రౌటర్ తీసుకున్నప్పుడు ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక వైర్ కనెక్ట్ అయిందా. సో ఆ నెట్వర్క్ నేనేం తీసుకున్నా 195.2.4.0 తీసుకున్నా. ఇంకొక వైర్ ఉందా, ఇది 2.5. ఇది 4.0 అనుకున్నా, ఇది 2.5.0 అనుకున్నా. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ ఏమనుకుంటున్నా 205.5.5.0, ఇది 205.6.0. అట్లా దీనికి ఒక నెట్వర్క్ తీసుకుంటున్నా, దీనికి ఒక నెట్వర్క్ తీసుకుంటున్నా. నాకు ఇంకా కష్టం, నేను ఎగ్జామ్లో రాయాలనుకుంటే నువ్వు ఈ నెట్వర్క్ని ఏమనుకుంటావు అంటే 192.168.1.0 అనుకో, దీన్ని 2.0 అనుకో, దీన్ని 3.0 అనుకో, 4.0 అనుకో, 5.0 అనుకో, 6.0 అనుకో, ఇంకా ఈజీ అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రౌటింగ్ టేబుల్ అనేది రాయాలి. సో డైరెక్ట్గా మనం ఫైనల్ రౌటింగ్ టేబుల్ రాసిన ఎగ్జామ్లో వర్కౌట్ అవుతుంది.
లేదంటే ఇనిషియలైజేషన్ టేబుల్ రాసి తర్వాత షేర్ చేసి ఫైనల్ టేబుల్ అనేది రాయాలి, రైట్. సో మీకు అంత టైం లేదనుకుంటే జస్ట్ ఫైనల్ టేబుల్ రాసిన వాళ్ళు మీకు అంటే 100% మార్క్ ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉందండి. సో ఇప్పుడు చూడండి, మీరు ఓన్గా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇలా ఒక డయాగ్రామ్ తీసుకొని దానికి ఇప్పుడు నేను ఏదైతే టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని రాసేయండి. ఇప్పుడు చూడండి, ఈ రౌటర్ R2 తీసుకుంటున్నాను, దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏముంది, ఇది ఉంది కదా. అంటే ఇప్పుడు చూడండి 195.2.4.0 ఉంది కదా, ఈ నెట్వర్క్ దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్. సో దీనికి కౌంట్ ఎంత ఉందండి, ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి వెళ్ళాలంటే, అంటే సేమ్ నెట్వర్క్లో ఉంది కదా. యాక్చువల్గా ఇక్కడైతే తప్పు ఉంటుందండి. సో మీరు ఏదైతే టెక్స్ట్ బుక్స్ అంటే మీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి మన దగ్గర డేటా కమ్యూనికేషన్కి 4 రోజన్ అవి ఉంటాయి కదా. సో అక్కడైతే తప్పిచ్చింటారండి. సో దీని నుంచి దీనికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ హాఫ్ కౌంట్ వచ్చి 0 రాయండి. సో ఇక్కడ నెక్స్ట్ హాఫ్ ఐడి ఏంది, డైరెక్ట్గా మనం వెళ్ళిపోతున్నాం కదా 2.4.0కి, అప్పుడు డాష్. నెక్స్ట్ ఇంకొక నెట్వర్క్ ఉంది కదా ఇక్కడ, ఇది 2.5.0, దీనికి డిస్టెన్స్ ఎంత 0 రాసుకో, ఇది ఎందుకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ 130.10.0.0 ఉందా, అంటే ఇక్కడ 130.10.0.0 అనేది ఇక్కడ ఉంది, రైట్. సో ఇది డైరెక్ట్లీ కనెక్టెడే కదా మళ్ళీ. సో ఇప్పుడు దీనికి ఏం రాస్తావు, ఇక్కడ 0 రాస్తావు, డైరెక్ట్లీ కనెక్టెడ్. నెక్స్ట్ ఇది తీసుకో 130.11.0.0, ఎక్కడ ఉంది 130.11.0.0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ ఉంది, కానీ ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయిందా, లేదు, ఈ రౌటర్కి డైరెక్ట్గా కనెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం ఏ నుంచి ఈ నెట్వర్క్కి పోవాలంటే మనం డైరెక్ట్గా అయితే పోలేం, ఈ రౌటర్కి పోయిన తర్వాత మాత్రమే ఇక్కడికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంది, నువ్వు 130.11.0.0కి పోవాలంటే ఎక్కడికి పోవాలి, ఈ రౌటర్కి పోవాలి. ఈ రౌటర్కి 7 ఇంటర్ఫేస్ ఉంటుంది, ప్రతి ఇంటర్ఫేస్కి మనం ఐపీ అడ్రస్ ఇస్తాం. అంటే నీకు అర్థం కాకపోతే ఇప్పుడు నేను ప్యాకెట్ రేసర్ రియల్ టైమ్ సినారియో తీసుకున్నా, ఇక్కడ నాకు G0/0 అని ఒక ఇంటర్ఫేస్ ఉందా, దానికి నేను ఇచ్చిన ఐపీ అడ్రస్సే 130.10.0.1. అంటే రౌటర్కి ఉండే ప్రతి ఇంటర్ఫేస్ పోర్ట్కి మనం ఐపీ అడ్రస్ అనేది ఉంటుందండి. మీరు నెట్వర్కింగ్ కోర్స్ ఏమన్నా చేస్తుంటే మీకు దీని గురించి ఐడియా ఉంటుందండి, రైట్. సో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, నేను 130.11.0.0కి వెళ్ళాలంటే డైరెక్ట్గా అయితే లేదు. సో ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఈ రౌటర్ గురించి వెళ్ళాలి. ఈ రౌటర్కి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ రౌటర్ ఒక ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ ఏంది 130.10.0.2. అంటే నేను ఇక్కడ నుంచి అంటే నా రౌటర్ నుంచి ఈ ఇంటర్ఫేస్కి వెళ్తే అది ఇక్కడ రౌటర్కి వెళ్ళి, సో ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి నన్ను 11.0.0కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడి నుంచి వెళ్తున్నాం 10.0.2, రైట్. సో ఇప్పుడు కౌంట్ ఎంత రాయాలండి, సో దీనికేమో డైరెక్ట్గా వెళ్ళిపోతే 0, ఇక్కడికి వెళ్తే 1. సో ఇక్కడ కౌంట్ ఏం రాయాలి 1. ఇలా ప్రతి నెట్వర్క్కి మనం రౌటింగ్ టేబుల్ రాస్తే సరిపోతుందండి, రైట్. సో ఇక్కడ 0 ఎందుకు, ఇక్కడ 1 ఉంటే టెక్స్ట్ బుక్లో నువ్వు 0 ఎందుకు తీసుకున్నావు అంటే నేను నీకు ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను అండి. ఇప్పుడు చూడండి, జస్ట్ గివ్ మీ సెకండ్. సో ఇప్పుడు డయాగ్రామ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 195 ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడు 195 2.4.0 ఉంది కదా, అంటే 195 2.4.0 అంటే చూడండి 195 2.4.0 అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉంది కదా. డైరెక్ట్లీ కనెక్టెడ్ అంటే మనకు 0నే కౌంట్ ఉంటుంది. మీకు ఇంకా స్టిల్ డౌట్ ఉంటే ఇక్కడ చూడండి 195.2.6.0 ఉందా, ఎక్కడుంది 195.2.6.0, ఇది 2.6.0. అంటే ఈ రౌటర్కి ఇది కనెక్ట్ అయిన నెట్వర్క్, కానీ నేను ఈ రౌటర్ ఓపెన్ చేసిన, ఇది రౌటర్ 0, ఇది ఓపెన్ చేసిన. ఇప్పుడు చూడండి నేను 6.0 నెట్వర్క్ పోవాలంటే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ లేదు కదా. అంటే మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, 192.2.5.2 దగ్గరే కదా ఎగ్జిట్ అవ్వాలి. అంటే నేను 6.0కి పోవాలంటే ఎక్కడ వయా పోవాలి, వయా 192.2.5.2. ఎందుకంటే ఈ రౌటర్కి పోతేనే నన్ను ఇక్కడికి తీసుకెళ్తుందని అర్థం. సో ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఎంత ఉంది అక్కడ నుంచి అక్కడికి, ఒక రౌటర్కి అంటే ఇక్కడికి 0, ఇక్కడికి 1. సో ఇక్కడ మనకి ఏముంది 1. ఈ 120 ఏంటంటే ప్రతి రౌటింగ్ ప్రోటోకాల్కి ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఒకే రౌటర్లో మల్టిపుల్ రౌటింగ్ ప్రోటోకాల్స్ వాడినప్పుడు దేనికి లీస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని తీసుకుంటుందండి. సో అది ఆర్ఐపికి వచ్చి 120 అనేది ఒక వాల్యూ ఉంటుందండి, రైట్స్. ఇప్పుడు చూడండి ఇది 2 లేదు 1 ఉంది, కానీ మీకు ఇంతకు ముందు ఇచ్చిన బుక్లో 2 అనేది ఉంది, రైట్. సో ఇలా మీరు ఒక డయాగ్రామ్ రాసుకొని ఆ టేబుల్ రాస్తే సరిపోతుందండి. సో నెక్స్ట్ అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అని అడుగుతారండి. సో లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అని అడుగుతాడు, లేదంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ డిక్స్ట్రా అల్గారిథం అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటాడండి. సో ఇప్పుడు మీరు లింక్ స్టేట్ రౌటింగ్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీకు డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలండి. సో ఏదైతే మనం డిస్టెన్స్ వెక్టర్ డివిఆర్కి తీసుకున్నామో
సేమ్ డయాగ్రామే లింక్ స్టేట్ రౌటింగ్ కూడా తీసుకోండి. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్లో ప్రతి ఒక్క రౌటర్ దాని రౌటింగ్ టేబుల్ని ఓన్లీ ఆ డైరెక్ట్లీ కనెక్టెడ్ లేదంటే ఏమంటారు నైబరింగ్ రౌటర్కి మాత్రమే షేర్ చేస్తుంది. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ కాకపోతే షేర్ చేయదని తెలుసుకోండి. సో దానివల్ల ఒక ప్రాబ్లం వస్తుంది, దాంట్లో ఏమంటామంటే కౌంట్ టు ఇన్ఫినిటీ ప్రాబ్లం అని వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి మనం లింక్ స్టేట్ రౌటింగ్ అల్గారిథం దానికి వెళ్తామండి. సో లింక్ స్టేట్ రౌటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి రౌటర్కి మిగతా అన్ని రౌటర్ల యొక్క డేటాబేస్ అనేది తెలిసి ఉంటుందండి. గుర్తుపెట్టుకో, డిస్టెన్స్ వెక్టర్లో ఓన్లీ నైబరింగ్ రౌటర్ డేటాబేస్ ఒకటే షేర్ చేస్తుంది. లింక్ స్టేట్ రౌటింగ్లో ప్రతి రౌటర్కి ఇట్ నోస్ ది ఆల్ ది రౌటింగ్ టేబుల్ ఆఫ్ ది ఆల్ ది రౌటర్. అంటే ఏ అనే ఒక రౌటర్కి ఇది డిఈ అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాకపోయినా ఇట్ నోస్ ది వాట్ ఈస్ ద రౌటింగ్ టేబుల్ ఆఫ్ ది ఈ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ప్రతి రౌటర్కి ఆ ఎంటైర్ నెట్వర్క్ యొక్క రౌటింగ్ టేబుల్ అనేది తెలుస్తుంది. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే, ప్రతి రౌటర్ దాని నుండి అన్ని రౌటర్ల టేబుల్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఐట్లో ఏది బెస్ట్ పాత్ ఉండదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1 టు బి రిమెంబర్. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, డిస్టెన్స్ వెక్టర్లో లీస్ట్ పాత్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ రౌటర్. అంటే ఇక్కడ ఏ నుంచి బికి దీని మధ్యలో 5 రౌటర్స్ ఉన్నాయని దీని అర్థం. అదే లింక్ స్టేట్ రౌటింగ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇక్కడ లీస్ట్ కాస్ట్ ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇక్కడ లీస్ట్ కాస్ట్ మీరేమనుకోవాలంటే, కాస్ట్ అనేది హై బ్యాండ్ విత్ అని అనుకోవాలి. సో ఏదైతే లింక్లో బ్యాండ్ విత్ ఎక్కువ ఉంటుందో సో దాన్ని మనం ఇక్కడ షార్టెస్ట్ పాత్ అంటాం, దేంట్లో లింక్ స్టేట్ రౌటింగ్లో, రైట్. సో ఈ 2 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ చూడండి, సేమ్ డయాగ్రామే తీసుకున్నామా, ఏ నుంచి సికి 2, ఏ నుంచి బికి 5, ఏ నుంచి డికి 3. ఈ డయాగ్రామ్ ఒకటి డ్రా చేస్తే సరిపోతుందండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రొసీజర్ ఏదో చూద్దామండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా టేబుల్. మనం ఫస్ట్ షేర్ చేసే దానికి ముందు ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఏమైతే డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉన్నాయో దాని గురించి రాసుకోవాలి. సో దాన్నే ఇక్కడ ఏమంటారంటే వాడు లింక్ స్టేట్ ప్యాకెట్ అని అంటారు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, నీ రౌటింగ్ టేబుల్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, ఆల్ అదర్ రౌటర్స్ ఇన్ ద నెట్వర్క్స్కి ఫార్వర్డ్ చేయాలి. నైబరింగ్ కాదు, అన్ని రౌటర్లకి ఫార్వర్డ్ చేయాలి. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటారంటే ఫ్లడ్డింగ్ అంటాం. ఫ్లడ్డింగ్ అంటే ఏంది, మన యొక్క ఇంటర్ఫేస్ తప్ప మిగతా అన్ని ఇంటర్ఫేస్లకి మన యొక్క రౌటింగ్ టేబుల్, నైబరింగ్ రౌటింగ్ టేబుల్ ఫార్వర్డ్ చేస్తాం కదా, దాన్నే మనం ఫ్లడ్డింగ్ అంటాం. సో ఇప్పుడు ప్రతి రౌటర్కి అన్ని రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి, కానీ అన్ని రౌటింగ్ టేబుల్లో ఒకదాన్ని ఒకటి కంపేర్ చేసుకుని ఏది షార్టెస్ట్ పాత్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ షార్టెస్ట్ పాత్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే అల్గారిథం ఏంటంటే డిక్స్ట్రా అల్గారిథం, కొంతమంది డైస్ట్రా అంటారు, మీకు ఏది కన్వీనియంట్ అయితే అది ఆ నేమ్ అయితే యూజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ డిక్స్ట్రా అల్గారిథం యూజ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలంటే, ఫైనల్ రౌటింగ్ టేబుల్ అనేది ప్రతి రౌటర్కి రాయాలి. ఆ రౌటింగ్ టేబుల్ ఏంటంటే షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్ పాత్ అంటే ఇక్కడ ఏదైతే హై బ్యాండ్ విత్ ఉంటుందో దాన్ని మనం ఏమనుకుంటామంటే లీస్ట్ కాస్ట్ అని అనుకుంటాం, రైట్. సో ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ చేద్దామా. సో 5 రౌటర్స్ ఉన్నాయి, సేమ్ డయాగ్రామ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే రౌటర్కి తీసుకుంటున్నా, బీకి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది 5, సికి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది 2, డీకి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది 3. ఇది వరకు చెప్తే సరిపోతుంది, నాకు ఈకి ఎట్లా పోవాలో తెలియదు, అవన్నీ అవసరం లేదు. జస్ట్ నీ రౌటర్కి డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏమున్నాయో రాసుకో. అట్లా రౌటర్ బి తీసుకో, బి నుంచి ఏకి పోవాలంటే ఏముంది 5, బి నుంచి సికి పోవాలంటే 4, ఈకి పోవాలంటే 3, రైట్. సో ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీల్డ్ ఒకటి ఉంటాయి, సీక్వెన్స్ నెంబరు, టీటీఎల్. మీకు ఇంతకు ముందు హెడర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టైం టు లీవ్ అని చెప్పిన, అంటే లూప్లో రన్ అవ్వకుండా ఏదో ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ప్యాకెట్ అనేది డిస్కార్డ్ అయిపోవాలి, దానికి టీటీఎల్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తామని మీకు IPv4 హెడర్ చెప్పినప్పుడు చెప్పాను. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ అంటే ఏంటంటే, సో ప్రతిసారి అవి ఏం చేస్తాయి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లేదంటే ఎప్పుడైతే చేంజెస్ అనేది ట్రిగర్ అవుతుందో అప్పుడు దాని రౌటింగ్ టేబుల్ వచ్చి మళ్ళీ అన్ని రౌట్లకు ఫార్వర్డ్ చేస్తారు కదా. అంటే ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ అనేది ఎందుకు యూజ్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ నెంబర్ ఇలా ఉన్నాయి 1 2 3 4 5 అట్లా ఉన్నాయి అనుకుందాం. అంటే 5 అంటే లేటెస్ట్ 1, 4 అంటే కొంచెం పాతది, 3 అంటే ఇంకా పాతది, 2 అంటే ఇంకా పాతది, 1 అంటే ఫస్ట్ టేబుల్ అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సమ్హౌ బి అనే దగ్గర ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ సంథింగ్ హ్యాపెండ్ అయ్యి ఏం చేసిందంటే మళ్ళీ 4th అనేది పంపించింది. అంటే దీని దగ్గర లేటెస్ట్ ఉన్నా కానీ ఇదేం పంపించింది, ఇది ప్రీవియస్ వర్షన్ పంపించింది అనుకో. అప్పుడు ఏం చేస్తుంది బి అనేది, సో నాకు ఆల్రెడీ అప్డేటెడ్ ఉంది, నువ్వేమో దీనికంటే ముందుదే పంపిస్తున్నావు కాబట్టి నాకు ఇది అవసరం లేదని చెప్తుంది. సో ఇది అప్డేటెడా ముందు ఉందా లేదంటే లేటెస్ట్ పంపించిందని తెలుసుకోవడానికి మనం ఇక్కడ యూజ్ చేసే ఫీల్డ్ ఏంటంటే ఈ సీక్వెన్స్ ఫీల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం సీక్వెన్స్ నెంబర్ అవేం రాయాల్సిన అవసరం లేదండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్లడ్డింగ్ చేయాలి. ఫ్లడ్డింగ్ అంటే ఏంది, సో ప్రతి ఒక్క నోడ్ యొక్క ఇంటర్ఫేస్కి మనం ఏం చేయాలండి, మన రౌటింగ్ టేబుల్ అనేది ఫార్వర్డ్ చేయాలి. దాన్ని మనం ఇక్కడ ఏమంటారంటే సింపుల్గా ఫ్లడ్డింగ్ అంటాం.
సో నెక్స్ట్ డిస్టర్ అల్గారిథం అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ డయాగ్రామ్కి డిస్టర్ అల్గారిథం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. సో మీకు అర్థం అవడానికి కోసం నేను అంటే కాంప్లెక్స్ అయితే చెప్పట్లేదండి, జస్ట్ ఈజీ వేలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే రౌటర్ తీసుకున్నప్పుడు సో మనం షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి. అంటే బీకి ఏది షార్టెస్ట్ పాత్, ఏ నుంచి సికి డీకి అట్లా కనుక్కోవాలి. సో మొత్తం మనకి ఎన్ని రౌటర్లు ఉన్నాయి డయాగ్రామ్లో? ఒకటి ఏ ఉంది, ఇంకొకటి బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఏ ఉంది, రైట్. సో ఇప్పుడు మనకు 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటి ఏమంటారు అంటే పర్మనెంట్ అంటాం, ఇంకొకటి టెంటేటివ్ లిస్ట్ అంటాం. పర్మనెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇనిషియల్గా నాకు ఏం తెలియదు అనుకుందాం. ఇప్పుడు నేను ఏకి షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి. అంటే ఏకి ఎక్కడి నుంచి వెళ్తే షార్టెస్ట్ ఉంటుందండి? ఏ నుంచి ఏకే కదా షార్టెస్ట్ పాత్. అంటే ఫస్ట్ మనం ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. వెర్టిసెస్ వచ్చి ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ నుంచి ఏకి పోవాలంటే డిస్టెన్స్ ఎంత ఉందండి? ఇక్కడ డిస్టెన్స్ అంటే గుర్తుపెట్టుకుంటే హై బ్యాండ్ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లీస్ట్ కాస్ట్. ఏ2 నుంచి ఏ2కి ఎంత ఉంటుంది? ఏ నుంచి ఏకి పోవాలంటే 0. ఎవరి ద్వారా వెళ్తున్నాం? ఏ ద్వారా వెళ్తున్నాం. నెక్స్ట్ ఏ నుంచి బీకి పోవాలంటే చూడండి, సో 5 కదా. ఎవరిది ఎక్కడి నుంచి వెళ్తున్నావు? డైరెక్ట్గా ఏ నుంచి వెళ్ళిపోతున్నావు కదా. సో కింద సఫిక్స్లో ఏ అని రాసుకోండి. అంటే ఏ నుంచి బీకి 5 డిస్టెన్స్. ఎక్కడి నుంచి వెళ్తున్నాం? డైరెక్ట్గా ఏ దాని నుంచి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఆన్సర్ దేనికి కనుక్కుంటున్నా అంటే ఏకి కనుక్కుంటున్నా. డిస్ట్రాస్ అల్గారిథం ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తున్నా? ఏకి. నెక్స్ట్ ఏ నుంచి సికి చూడండి ఎంత ఉంది డిస్టెన్స్? 2 ఉంది కదా. ఎట్లా వెళ్తున్నాం? డైరెక్ట్గా ఏ నుంచే కదా. నెక్స్ట్ ఏ నుంచి డీకి చూడండి ఎంత ఉంది? 3A. నెక్స్ట్ ఏ నుంచి ఈకి మనకు తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు, యాజ్ పాయింట్ ఆఫ్ టైం. సో అప్పుడు ఏమనుకుంటాం? ఇన్ఫినిటీ. అంటే ఇనిషియల్ టేబుల్లో లెక్క. సో అవుట్ ఆఫ్ దిస్ ఏది కంప్లీట్ అయింది? ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఈ డిస్టెన్స్లో చూడండి 0 ఉంది, 5 2 3 ఇన్ఫినిటీ ఉంది. మనం A2 A0 కాబట్టి దీనికంటే ఇంకా బెస్ట్ పాత్ కనుక్కోలేం కాబట్టి దీన్ని పర్మనెంట్ కింద యాడ్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయింది, దీని గురించి మర్చిపోండి. A2A అనేది కంప్లీట్ అయింది, దీని గురించి మర్చిపోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇన్ఫినిటీ ఉంది. సో ఈ రిమైనింగ్ వాల్యూస్లో ఏది షార్టెస్ట్ వాల్యూ ఉంటుందో అది మనం తీసుకోవాలి. అంటే 5 2 3 ఇన్ఫినిటీ ఉంది కదా, దీంట్లో లీస్ట్ వాల్యూ ఏంది? 2 కదా. సో ఈ 2ని మనం ఏం చేస్తామంటే టెంటేటివ్ లిస్ట్లో పెడతాం. అంటే 2కి మూవ్ అయ్యి టెంపరవరీగా అక్కడ నుంచి మనము దీన్ని పర్మనెంట్ చేసుకొని దీన్ని టెంటేటివ్ చేస్తాం. నీకు అర్థం కాకపోతే చూడు సింపుల్గా. సో అవుట్ ఆఫ్ దిస్ వన్ ఏది తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది కదా. 2 అంటే ఏంది? సిఏ కదా. సో ఇక్కడ సి రాసుకో. ఇది ఏ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా టచ్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది? మనకి ఇంతకు ముందు 5 అనేది నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకో, ఏ నుంచి బీకి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది? 5 అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వయా సి వెళ్తాం, రైట్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే సి నుంచి బీకి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంతో చూస్తున్నావు. సో సి నుంచి బీకి డిస్టెన్స్ ఎంత ఉంది? 4 ఉంది, రైట్. సో ఇక్కడ నువ్వు కానీ 4 రాసినావు అంటే వయా బి అనేది ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు ఇది కంప్లీట్లీ రాంగ్ అంటే ఈ పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు టేబుల్ కనుక్కునేది దేనికి? ఏకి కనుక్కుంటున్నావు. ఇప్పుడు సి అనేది పర్మనెంట్ చేసినావు అంటే నువ్వు సి నుంచి బీకి ట్రై చేస్తున్నావు. సి నుంచి బీకి డిస్టెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 4 అని ఉంది. 4 అనేది నువ్వు డైరెక్ట్గా రాసినావు అంటే కంప్లీట్ తప్పు బ్రదర్. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే మనం కనుక్కోంది ఏ కాబట్టి ఫస్ట్ సి నుంచి బీకి పోవడానికి 4 ఓకే, కానీ ఫస్ట్ ఏ నుంచి సికి పోయినాకే కదా సి నుంచి బీకి పోతావు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2 + 4, రైట్. ఎందుకంటే ఏ కనుక్కుంటున్నావు కాబట్టి ఫస్ట్ ఏ నుంచి సికి పోవాలి. 2 ప్లస్ సి నుంచి బీకి 4, 2 + 4 6. మనకు ఆల్రెడీ ఏ టు బీకి ఎంత ఉంది తెలుసు? డిస్టెన్స్ 5 అని తెలుసు కదా. ఇప్పుడు సి నుంచి వెళ్తే ఎంత ఉంది? 6 ఉంది. ఇప్పుడు చెప్పు ఏది షార్ట్? 5 షార్టా 6 షార్టెస్టా? 5 షార్టెస్ట్ కాబట్టి దీన్ని మళ్ళీ ఏ నుంచే పోయినట్టు రాసుకుంటాం. నెక్స్ట్ చూడు ఇంకేం కనుక్కుంటున్నావు? సి టు సి కనుక్కుంటున్నావు. సో సి టు సి అంటే చూడు సి టు సికి డిస్టెన్స్ ఎంత? 0 ప్లస్ ఫస్ట్ ఎక్కడికి రావాలి? ఏ నుంచి సికి పోతేనే కదా 2. అంటే నువ్వు వయా 2 పోతే సికి డిస్టెన్స్ ఎక్కడ ఉంది? 2 ఉంది. కానీ ఏ నుంచి సికి డైరెక్ట్గా పోతే 2 ఉంది కదా. అంటే నువ్వు వయా పాత్ అనేది అవసరం లేదు కదా. సో అందుకని మనము ఇది ఏ నుంచి పోయిందే రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి సి నుంచి డీకి ఎంత ఉంది డిస్టెన్స్? రైట్, సి నుంచి డీకి ఎంత ఉంది ఇక్కడ డిస్టెన్స్? ఇట్లా పోయి ఇట్లా పోవచ్చు. అంటే 2 + 3 5 ప్లస్ ఫస్ట్ ఏ నుంచి సికి పోవాలి కదా 2 7, రైట్. కానీ ఇక్కడ చూడు డీకి ఆల్రెడీ ఏ నుంచి పోతే 3A ఉంది కదా. సో 7 బెస్ట్ 3 బెస్టా? 3A బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది 3A అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సి నుంచి ఈకి అంటే సి నుంచి ఈకి పోతున్నాం. సో సి నుంచి ఈకి ఎంత ఉంది డిస్టెన్స్ చెప్పండి? సి నుంచి డిస్టెన్స్ 4, కానీ 4 రాసుకోవచ్చా? రాయొద్దు. 4 + 2 6 రాయాలి. ఎందుకంటే ఏ కనుక్కుంటున్నాం కాబట్టి ఏ నుంచి సికి పోయినాక 6. ఇప్పుడు నాకేమొచ్చింది? వయా సి వెళ్తే 6 వచ్చింది. అదే ఏ నుంచి ఈకి వయా ఏ వెళ్తే ఏమొచ్చింది?
తెలియదని చెప్తుండు, అంటే ఇన్ఫినిటీ అని చెప్తుండు. ఇప్పుడు ఏది బెస్ట్ పాత్? ఇన్ఫినిటీ బెస్ట్ పాత, 6 బెస్ట్ పాత? 6 కాబట్టి 6 రాసుకుంటాం. గుర్తుపెట్టుకో, ఇక్కడ మనం ఎందుకు ఇన్ఫినిటీ తీసుకోలేదంటే ఏకేమో తెలీదు, సికేమో ఏ గుండా సికి వెళ్ళి ప్లస్ సి నుంచి ఈకి వెళ్తే మనం 6 కౌంట్తో రీచ్ అవ్వచ్చు. సో ఇన్ఫినిటీ బెస్ట్ పాత, 6 బెస్ట్ పాత? 6. కానీ ఎవరు గుండా వెళ్తున్నాం? వయా సి గుండా వెళ్తున్నాం అనేది గుర్తుపెట్టుకో. సింపుల్ అయిపోయింది. సో నెక్స్ట్ అవుట్ ఆఫ్ దిస్ వన్ ఏవేవి కంప్లీట్ అయినాయి? అవుట్ ఆఫ్ దిస్ ఏవేవి కంప్లీట్ అయినాయి? ఏసీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంది? ఈ 5 ఒకటి, ఈ 3 ఒకటి, ఈ 6 ఒకటి. ఈ 5, 3, 6లో ఏది తక్కువ వాల్యూ ఉందో చూడు. ఇది తక్కువ వాల్యూ కదా 3 అనేది. ఇప్పుడు దీని రూట్ నోట్ చేసాయి. అంటే ఈ డి అనేది ఇదే కదా 3 అనేది. సో ఇప్పుడు రూట్ని ఏమని చేస్తావు? డీని చేసాయి. సో 0 అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టచ్ చేయొద్దు. 2a ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి టచ్ చేయొద్దు. ఇప్పుడు 3a అనేది రూట్ నోట్లో యాడ్ చేసుకున్నావు. ఇప్పుడు మిగిలింది ఏంది? ఇదొకటి మిగిలింది, ఇదొకటి మిగిలింది. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే డి నుంచి బీకి పో. సో డి నుంచి బీకి పోతే డిస్టెన్స్ ఎంత ఉందో చూడు. డి నుంచి బీకి డిస్టెన్స్ ఎంత ఉందో చూడు. 3 + 5 8 ఉంది, రైట్. సో మళ్ళీ ఏ నుంచి డీకి పోవాలి కదా, అదొక 3 11 అవుతుంది. సో ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 5 అని ఉంది కదా ఏ నుంచి పోతే. సో 11 బెస్టా 5 బెస్టా? సో 5aనే రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు చూడు డి నుంచి ఈకి. సో డి నుంచి ఈకి ఎంత ఉందబ్బా డిస్టెన్స్ చూడు. డి నుంచి ఈకి ఎంత ఉంది? 7 నుంచి 3 5 3. మనకు ఆల్రెడీ ఇంత డిస్టెన్స్ కంటే 6లో వెళ్ళిపోతాం కదా. సో 6a అనేది అట్లే రాసుకుంటాం. ఇప్పుడు ఏమేమి కంప్లీట్ అయినాయి మనకు? ఏమేమి కంప్లీట్ అయినాయి? సో ఏ కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు పెండింగ్ ఏంది? ఇది ఇది ఈ రెండు పెండింగ్ ఉంది. అంటే 5 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది. దీంట్లో షార్టెస్ట్ ఏంది? 5 కదా. 5 అంటే ఏందమ్మా? బిఏ కదా. సో ఇప్పుడు బీని ఫిక్స్ చేసుకో, రైట్. సో 0a అనేది అట్లే టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో బీ టు బి ఎంత ఉంది, రైట్. సో ఇప్పుడు బీ నుంచి బీకి ఫైన్ బీ ఫిక్స్ చేసినానా. సో బీ ఫిక్స్ చేసినప్పుడు దీనికి పర్మనెంట్ చేసేయాలి, రైట్. సో నెక్స్ట్ సిది పర్మనెంట్ అయిపోయింది కదా, ఇది అంతే. నెక్స్ట్ ఇది 3, ఇది ఆల్రెడీ పర్మనెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడు బీ నుంచి ఈకి పోవాలి. సో బీ నుంచి ఈకి పోవాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది చూడు. 3 ఉంది. కానీ ఫస్ట్ ఏ నుంచి బీకి పోయిన తర్వాత మాత్రమే కదా బీ నుంచి ఈకి పోతాం. సో 5 + 3 = 8. కానీ సి నుంచి పోతే నాకు 6 ఉంది కదా. ఇప్పుడు 8 కావాలా 6 కావాలా? 6 సరిపోతుంది కదా, ఎందుకంటే 6 షార్టెస్ట్ వాల్యూ. సో 6 రాసుకుంటా. ఇప్పుడు ఏంది? ఇది కూడా ఫైనల్గా ఈ అనేది కూడా ఇది ఒకటే మిగిలింది కదా ఇంకా. సో ఇది దీని రూట్ నోట్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఫైనల్ టేబుల్ మనకు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చూడు నేను ఇక్కడ రాస్తా. ఏ అనే రౌటర్కి నేను ఫైనల్ రౌటింగ్ టేబుల్ రాస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలి? టు అడ్రస్ ఏ. సో కాస్ట్ ఎంత ఉందో రాస్తా. నెక్స్ట్ టాప్ ఐడి అనేది రాస్తా. ఏంది? A to A, A to B, A to C, A to D, A to E. సో ఏ నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత ఉంది మన ఫైనల్ టేబుల్లో? 0, రైట్. సో 0 ఉంది కదా కాస్ట్. ఏ నుంచి వెళ్తున్నావు కదా. సో ఏ నుంచి ఏకే పోతే డాష్ డైరెక్ట్లీ కనెక్టెడ్. నెక్స్ట్ ఏ నుంచి బీకి ఎంత ఉంది డిస్టెన్స్? ఇక్కడ 5. కానీ చూడు వయా ఎట్లా వెళ్తున్నాం? ఏ కదా, అంటే సేమ్ రౌటర్ నుంచే పోతున్నాం కాబట్టి నెక్స్ట్ టాప్ ఐడి నథింగ్. నెక్స్ట్ ఏ నుంచి సికి చూడు ఇక్కడ బ్రదర్. ఏ నుంచి సికి ఏముంది? 2 ఉంది. ఎక్కడి నుంచి వెళ్తున్నావు? ఏ అనే రౌటర్ నుంచి వెళ్తున్నావు కదా. సో నెక్స్ట్ టాప్ ఐడి నథింగ్. నెక్స్ట్ డీకి చూడు ఎంత ఉంది? డి అంటే ఇది బ్రదర్, ఇక్కడ నుంచి ఇక్కడికి. డి అంటే ఎంత ఉంది? 3 ఉంది. నెక్స్ట్ టాప్ ఐడి ఏ నుంచే పోతున్నావు కాబట్టి డైరెక్ట్లీ కనెక్టెడ్. నెక్స్ట్ ఇప్పుడు చూడు డి నుంచి ఈకి చూడు. డి నుంచి ఈకి అంటే ఇక్కడికి, ఇది టేబుల్. డి నుంచి ఈకి చూడు ఎంత ఉంది వాల్యూ? 6 ఉంది. ఇక్కడ ఏ అని రాసినావంటే పప్పులో కాలేస్తావు. ఇక్కడ దేని గుండా వెళ్తే నీకు 6 వచ్చింది, సి అనే దాని గుండా వెళ్తే 6 వచ్చింది. ఇది ఫైనల్ టేబుల్. సో ఇలా ప్రతిదానికి మనం డిస్టాస్ అల్గారిథం యూజ్ చేసుకొని మనం ఫైనల్ టేబుల్ అనేది రాస్తాం, రైట్. సో ఈ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ డయాగ్రామ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.